అది కాలానికి అంగములుగా చేసి కాలాంగములు, పంచాంగములు, పంచాంగముగా వచ్చింది. అంటే ఈ కాలాన్ని కొలవడానికి ముఖ్యమైన ఆధారము సూర్యుడు, చంద్రుడు. ఆ సూర్యచంద్రుల యొక్క మధ్యలో ఉన్నటువంటి దూరాలను చూస్తూ వాళ్ళ యొక్క గోచారంలో వాళ్ళకి నక్షత్రాలకి కలిగే సంబంధాన్ని ప్రమాణంగా తీసుకుంటూ మన వాళ్ళు ఎన్నో విధాలుగా మనకి కాలగణన విధానాలు చెప్పి అందులో పంచాంగాన్ని స్థిరపరిచారు. ఇది చాంద్రమాన విధానంలో కాలాన్ని గణించడానికి మళ్ళీ ఎన్నో మానములు అన్నారు, పద్ధతులు. ఆ మానములలో రోజు రోజు కూడా మార్పు చూసుకునే విధంగా చూసుకునేది ఒకే ఒక్కటి, అది చాంద్రమానం. సౌరమానం నెలకొకసారి. ఇంకా పైన మానాలు, ఇంకా 7 మానాలు ఉంటాయి. ఆ 7 మానాల్లో ఈ సౌరమానం కానీ చాంద్రమానం కానీ ఆధారంగా అవి గణించబడతాయి. కానీ ఒక సంవత్సరంలోని అతి చిన్న కాలమైనటువంటి ఒక రోజును గణించడానికి పంచాంగము, చాంద్రమానము ఆధారం. ఆ చాంద్రమానంలో మనకి ఈ మాసాలు, ఋతువులు, తర్వాత అయనాలు, ఈ విధంగా దాన్ని మళ్ళీ వర్గీకరిస్తూ వచ్చారు. మొత్తం సంవత్సరాన్ని ఒక సంవత్సరం అయితే దాన్ని రెండు భాగాలుగా చేసి 2 అయనాలుగా, సూర్యుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కనపడుతుంటాడు కాబట్టి అంతా ప్రత్యక్ష శాస్త్రమే. కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా అక్కడ అంతరిక్షంలో జరగాలి, కనపడాలి ఆకాశంలో మనకు. ఆ క్రమంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అర్థం చేసుకున్నాక మళ్ళీ ఋతువులు కాలంలో వస్తున్న ఋతు మార్పులను గమనిస్తూ ఆ ఋతువులని సూక్ష్మాతి సూక్ష్మంగా 6 ఋతువులు అనుకుని 6 ఋతువులను గమనిస్తూ ఒక్కొక్క ఋతువులో మళ్ళీ 2 సార్లు చంద్రుడు, పూర్ణచంద్రుడు కనపడుతున్నాడు కాబట్టి 2 పున్నములని, 2 నెలలని తెలుసుకుంటూ ఆ నెలలో మళ్ళీ ఈ సూర్యచంద్రుల యొక్క మధ్య వాళ్ళ బింబ పరిమాణంలో మార్పులు కనపడి కృష్ణపక్షము, శుక్లపక్షమని, ఆ పక్షంలో మళ్ళీ ఒక వారమని, ఆ వారం అంటే మళ్ళీ 7 గ్రహాలతోనే ఈ విధంగా వారమని, ఆ వారం తర్వాత సూర్యచంద్రుల మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని గణన చేస్తూ తిథి అని, దాంట్లో సగం కరణమని, సూర్యచంద్రుల సాపేక్ష దూరం, వాళ్ళ మధ్య దూరం నక్షత్రాల్లో రోజు మారుతుంటారు కాబట్టి సూర్యుడేమో 15 రోజులకు ఒకసారి, 13 రోజులకు ఒకసారి, చంద్రుడైతే రోజు మారుతాడు కాబట్టి వాళ్ళ మధ్యన ఉన్న సాపేక్ష దూరం, రిలేటివ్ డిస్టెన్స్ని ఆధారం చేసుకుని యోగము, తిథి, యోగము, కరణము, వారము, నక్షత్రం, చంద్రుడు పయనించేటి నక్షత్రాలు. ఈ విధంగా మనకి అత్యంత లోతైన కాల గణన పరిజ్ఞానాన్ని మనకు ఋషులు అందించారు. అది అందించడం అందించి ఊరుకోలేదు. ఆయా కాలాలలో మనం ఏమేమి చెయ్యాలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది మళ్ళీ అక్కడ అంతరిక్షంలో సూర్యచంద్రుల యొక్క స్థితిని బట్టే వచ్చేసింది. ఆ క్రమంలో మనకి మాసాలు వచ్చినప్పుడు ఆ మాసాలలో ఈ భూమి మీద 4 సంఘటనలు ప్రత్యేకంగా జరుగుతాయి అంతరిక్షంలో భూమికి సంబంధించినవి. అవి భూమి యొక్క భ్రమణానికి సంబంధించినవి. దాంట్లో ఒకటి ఏమిటి అంటే ఉత్తరాయణం అనేటువంటి ఒక రోజు రావడం. అంటే ఆ రోజు అతి పొడవైన రాత్రి ఉండి అతి చిన్నదైన పగటి కాలం ఉంటుంది. అది మనం తొందరలోనే మనకి రాబోతోంది. అందువల్ల మనకి రోజు పెట్టుకునే చార్ట్లో మీరు గమనిస్తూనే ఉంటారు, రాత్రి కాలం ఎంత, పగటి కాలం ఎంత అంటే ఇవాళ 13 గంటల పాటు రాత్రికాలం ఉంటుంది, 11 గంటల పాటు పగటి కాలం ఉంటుంది. మనం అంటాం మామూలుగా దైనందిన జీవితంలో మాగి కాలం అంటాం. మాగి అంటే మాఘం రాబోతున్న కాలం. ఆ విధంగా మనకి ఈ కాలం రాత్రి పగళ్ళు సమానంగా ఉండకుండా అతి పొడవైన రాత్రి కాలం ఉన్ననాటి నుంచి మర్నాటి నుంచి పగటి కాలం పెరుగుతూ రాత్రికాలం తగ్గుతూ వస్తుంది. అప్పుడు సూర్యుడు దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు నుంచి వస్తున్నట్టుగా, ఉత్తరం వైపు వెళుతున్నట్టుగా మనకు కనపడుతుంది కాబట్టి దాన్ని ఉత్తరాయణం అంటాం. ఉత్తరాయణం రోజు సూర్యుడు మనకి తూర్పు దిశను మనం కూర్చుని చూసినట్టయితే తూర్పు ముఖంగా మనకి కుడి చేతి వైపు అత్యంత దక్షిణ వైపు ఉంటాడు. ఆయన దక్షిణ రేఖ ఏదైతే ఉందో మన మకర రేఖ దగ్గర ఉంటాడు. అందువల్ల మకర ప్రవేశము అంటాం. ఆ మకర ప్రవేశం తర్వాత ఆయన మళ్ళీ మన ఎడం చేతి వైపు వస్తూ మళ్ళీ ఉత్తరాయణంలో పైన ఇక్కడికి అతి పొడవైన పగటి కాలం దగ్గరికి వెళ్తాడు. ఆ అతి పొడవైన పగటి కాలం నాడు మనం దక్షిణాయనం అంటాం. ఎందుకంటే ఆ రోజు నుంచి మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణం వైపు పైన సాగిస్తాడు.
ఆ విధంగా మనకి ఉత్తర దక్షిణ అయనాలు వచ్చాక ఆ సూర్యుడు ఈ రాత్రి పగళ్ళు ఆయన మనకి మధ్యలో ఎదురుగుండా వచ్చినప్పుడు దాన్ని ట్రూ ఈస్ట్ అంటారు. వాస్తవ తూర్పు అని అర్థం అది తెలుగులో అయితే. ఆ ట్రూ ఈస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి పగళ్ళు సమానమవుతాయి. వాటిని మనం విషువత్తులు, ఈక్వినాక్స్‌లు అంటాం. ఈ విధంగా 4 సంఘటనలు ఏవైతే ఉన్నాయో మకర రాశిలో ప్రవేశం, ఉత్తరాయణం ఆరంభం, అతి పొడవైన రాత్రికాలం అయిపోవడం. విషువత్తు, శరద్ ఋతువులో వచ్చే విషువత్తు, వసంత ఋతువులో వచ్చే విషువత్తులు. ఆ విషువత్తులప్పుడు సూర్యుడు వసంత విషువత్తులో మేషరాశిలో ప్రవేశిస్తుంటాడు. శరద్ విషువత్తులు తులారాశిలో ప్రవేశిస్తుంటాడు. వాటిని మేష సంక్రమణం, తులా సంక్రమణం అంటాం. శరద్ విషువత్తు, తర్వాత వసంత విషువత్తు అంటాం. ఆ తర్వాత దక్షిణాన ఉత్తరాన మళ్ళా మనకి దక్షిణాయన ఆరంభంలో ఆయన కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక రేఖ దగ్గర నుంచి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ మొదలు పెడతాడు ప్రయాణం. అప్పుడు అతి పొడవైన పగటి కాలం ఉంటుంది, అతి చిన్నదైన రాత్రి కాలం ఉంటుంది. ఇంకా రాత్రి పెరగడం మొదలవుతుంది. ఈ 4ంటిని దృష్టిలో పెట్టుకుని మన ఋషులు మనకి సంవత్సరానికి ఉన్న 12 నెలలు ఇచ్చినప్పుడు ఈ 4 సంఘటనలు ఎప్పుడైతే జరగబోతున్నాయో ఆ జరగబోతున్నప్పుడు వచ్చేటువంటి నెల మనకి శూన్యమాసంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇంకా పెద్ద మార్పు రాబోతోంది కాబట్టి ఆ మార్పుకి మనంతలో మనం సిద్ధం కావడం కోసం మన శరీరాన్ని, మన పరిస్థితుల్ని, మన విషయాలు, మనకున్న చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మన సమాజ జీవితాన్ని, సాంఘిక జీవితాన్ని సిద్ధం చేసుకోవడానికి ఆ నెలలో ఏ పనులు పెట్టుకోకండి అని శూన్యమాసాలుగా తీసుకొచ్చారు. ఆ విధంగా మనకి 4 శూన్యమాసాలు వస్తాయి. శూన్యమాసాలు రాగానే ఈ సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు జరగగానే మళ్ళీ పూజ మాసాలు వస్తాయి. అప్పుడు పూజలు చేసుకోమంటారు. ఈ క్రమంలోనే మనకు పుష్యమాసము రేపు రాబోతోంది. దాని తర్వాత చైత్రమాసం, దాని తర్వాత ఆషాఢమాసం, దాని తర్వాత మనకి భాద్రపద మాసం. ఇవి చాంద్రమానంలో ఈ 4 నెలలు శూన్య మాసములు. ఈ ఈ సంక్రమణాలని షడశీతి అంటారు. షడశీతి సంక్రమణాలు అంటారు. ఆ తర్వాత పూజ మాసాలు ఉంటాయి. చైత్రం కాగానే మళ్ళీ వైశాఖం పూజమాసం, జ్యేష్ఠం ఆషాఢం మళ్ళీ శూన్యమాసం, శ్రావణం మళ్ళీ పూజమాసం, తర్వాత భాద్రపదం మళ్ళీ శూన్యమాసం, మళ్ళీ ఆశ్వీజం పూజల మాసమే. కాకపోతే కార్తీకం దానికి పూజమాసం చెప్పారు. ఎందుకంటే మన సూర్యుడి చుట్టూ పరిభ్రమించడంలో ఎక్లిప్టిక్ కదా, అండాకార వృత్తం. ఒకవైపు దగ్గరగా ఉంటాం, మరొక వైపు దూరంగా వెళ్తాం. సూర్యుడికి దూరంగా వెళ్ళే చోట కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ దూరంగా వెళ్ళేది ఎక్కడుంది అంటే సింహరాశి, కన్యారాశి, తులారాశి దగ్గర ఉంటుంది. అందువల్ల కన్యారాశిలో మన ఆశ్వీజం తర్వాత కార్తీకం మళ్ళీ పూజల మాసం, దాని తర్వాత మార్గశిరం మళ్ళీ మంచి మాసమే, అది పూజల మాసమే లెక్క. దాని తర్వాత పుష్యమాసం మళ్ళీ శూన్యమాసం, దాని కాగానే మాఘమాసం మళ్ళీ పూజల మాసం. సో మనకి 4 పూజల మాసాలు, 4 శూన్యమాసాలు వెంటగా వస్తూ ఉంటాయి. ఈ 4టి మధ్యలోనే నేను మొదలు చెప్పిన 4 పెద్ద ప్రత్యక్ష సంఘటనలు జరుగుతాయి, ఈవెంట్స్ జరుగుతాయి. ఇంత బ్యాక్గ్రౌండ్తో మనం శూన్యమాసము అని ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో ఆ శూన్యమాసాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈ శూన్యమాసాలు మనం చాంద్రమానంలో చెప్తాం. ఇదే మళ్ళీ సౌరమానంలో కూడా ఉంటాయి. అందువల్ల సౌరమానంలో మేషరాశిలో ఆయన సంక్రమించే ముందు మీనమాసం. అందువల్ల మీనమాసం ఒక శూన్యమాసం సౌరమానం ప్రకారం. అక్కడ మళ్ళీ ఆయన మిథున మాసంలో ఆయన ఉన్నప్పుడు, అంటే కర్కాటకంలోకి ప్రవేశించే ముందు అది మళ్ళీ శూన్యమాసం. మళ్ళీ తులారాశిలో ప్రవేశించే ముందు కన్యామాసం, మళ్ళీ మకర రాశిలో ప్రవేశించే ముందు ధనుర్మాసం. సో మనకి ధనుర్మాసం, మీనమాసం, మిథున మాసం, కన్యామాసం ఇవి సౌరమానం ప్రకారం మనకి శూన్యమాసం. చాంద్రమానం ప్రకారం మనకి ధనురాశి దగ్గర పుష్యమాసం, మీనరాశి దగ్గర చైత్రమాసం, మిథున రాశి దగ్గర ఆషాఢమాసం, కన్యారాశి దగ్గర భాద్రపద మాసం. అందువల్ల చాంద్రమానం పాటించే మనం సౌరమానాన్ని కూడా పరిగణించి మీన చైత్రం శూన్యమాసంగా తీసుకుంటాం. ఎందుకంటే రెండు ఒకేసారి సింక్రనైజ్ కావు. అందువల్ల మీన చైత్రంలో శూన్యమాసంగా, మిథున ఆషాఢంలో శూన్యమాసంగా, కన్యా భాద్రపదంలో శూన్యమాసంగా, ధనుర్పుష్యమి, ధనుర్మాసం పుష్యమాసం కలిసి ఉన్న రోజులు శూన్యమాసంగా మనం పాటిస్తూ మళ్ళీ ఎక్సెప్షన్గా మిగతా పనులు చేసుకోవడానికి సిద్ధమవుతుంటాం. సో ఈ విధంగా ఇలాంటి శూన్యమాసాలని గురించి మన మిత్రులు, గురువులు అందరూ కూడా మనకి మంచి విషయాలు చెప్పాలని,
వాటికి సంబంధించినప్పుడు మన జీవితంలో మన మన దైనందిన జీవితంలో వచ్చే వాతావరణ మార్పులు, దాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి, శూన్యమాసం కాగానే పూజల మాసాల్లో ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనం చెప్పుకుందామని ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నాం. అందరూ ముందుకి రండి, మీ మీ జ్యోతిర్వాణిని వినిపించండి. స్వాగతం. రండి ముందుకి. జ్యోతిషం టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు కదా, మంచిగా చెప్పొచ్చు కదా, మనకున్న అనుభవాలు చెప్పొచ్చు. చెప్పండి ఏదో ఒకటి. మౌనంగా ఉంటే కష్టం కదా మనకి. శూన్యమాసాల గురించి శూన్యంగా ఉండకూడదు మన మనసు. వాణి గురుగారండి, చెప్పండి. శివ. అలా కదండి గురుగారండి, మనం పుష్యమాసం ఆషాఢ మాసం మాత్రమే అనుకుంటాం కదా శూన్యమాసాలు అని. 4 ఉంటాయి. చైత్రమాసం చైత్రమాసం శూన్యమాసం. ఈ కార్యక్రమం పెట్టుకోవడమే ఉద్దేశమే, అది అన్ని తెలియవు కాబట్టి అందరికి తెలియాలని. అవునండి గురుగారండి, అంటే చైత్రమాసం శూన్యమాసంగా ఎలా పరిగణిస్తాము అని నాకు అర్థం కాలేదు. మీన చైత్రం శూన్యమాసం. ఏ కారణాల చేత ఏ ఏ ఏ లాజిక్ తో పుష్యమాసం ఆషాఢ మాసం శూన్యమాసాలో, అదే లాజిక్ తో మీనమాసం లేదా చైత్రమాసం ప్లస్ భాద్రపద మాసాలు కూడా శూన్యమాసాలు. అంటే చైత్రమాసంలో అదే శ్రీరామనవమి కళ్యాణం అయిన తర్వాత కూడా వివాహాలు చేసుకుంటారు కదండి. అదే అంతకు ముందు ఎందుకు చేసుకోరు మరి? అంటే నవమి కళ్యాణం తర్వాతే చేసుకుంటారని నేను విన్నాను. మరి అక్కడే ఆ విషయాలన్నీ మనం చెప్పుకుందాం ఈరోజు. భాద్రపదం అంటే ఎలాగైనా మనం నవరాత్రులు తప్ప తర్వాత పితృపక్షాలు కానీ చేసుకోము. అవి రావడం, అవి వచ్చిందే అందుకు, అవి అలా ఉన్నదే అందుకు. ఆ విషయాలన్నీ తెలుస్తాయని. ఆషాఢం పుష్యం ఓకే, కానీ చైత్రంలోనే నాకు చిన్న సందేహం. ఆషాఢ పుష్యానికి ఎందుకు మరి? కారణం ఏంటి? ఆషాఢ పుష్యాలంటే అదే గురుబలం ఉండదు అని. గురుబలాలు అవన్నీ కాదు, నేను ఇప్పుడు చెప్పాను కదా గురుగారండి. లాజిక్ అనేది అది. భూమి మీద సూర్యుడి సంబంధంగా మనకి జరగబోయే భూభ్రమణంలో వచ్చే మార్పులు, వాటి కారణంగా శూన్యమాసాలు చెప్పారు. 4 సంఘటనలకి 4. ఆ ఈక్వినాక్స్ అప్పుడు అయ్యే 2 మనం కాస్త వెనక్కి పడాం, వాటిని గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అయినా పట్టించుకుంటారు, ముహూర్తాలు ఎవరు పెట్టరు. మీన చైత్రంలో కానీ కన్యాభాద్రపదంలో కానీ ఎవరు పెట్టరు. మీన చైత్రంలో ముహూర్తాలు ఉండవు. ఒక్కసారి దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడితే కదా, ఇంకా 4 ఐడియాస్, 4 మాట్లాడితే కదా ఆ విషయాలు చెప్పుకోవడానికి. వన్ వే ఉండకూడదు కదా. అలాగేనండి గురుగారు. ఇంకా రండి ముందుకి మిత్రులు. మౌనంగా ఉన్నారు. మాట్లాడండి, లేకపోతే ఎట్లా మనకి విషయాలన్నీ. చెప్పండి బాబీ గారు. జీవీఎల్ఎన్ గారు. శివ అంటే అయిపోయింది. బాపిరాజు, జీవీఎల్ఎన్, అది ఇద్దరు ఒకటేనా? మాట్లాడండి. అదే మా కజిన్ బ్రదర్, మీకు ఫ్రెండ్ గోడముడు రవికుమార్ అండి. ఓకే. అక్కడ హైదరాబాద్ రామకృష్ణాపురంలో. అవునండి. ఇప్పుడు శూన్యమాసంలో శుభముహూర్తాలు శుభకార్యాలు చేయరు అని అంటూ ఉంటారు, ఎందువల్ల అండి? ఆ విషయాల గురించి నేను ఇప్పుడు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ మాట్లాడాను, విన్నారా? చెప్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా వాటి గురించి చెప్పిన తర్వాత ఎక్కువ చేస్తాం. చెప్పండి, ఎవరైనా మాట్లాడండి. నమస్తే గురుగారు. శ్రీహరి గారు చెప్పండి. ఇప్పుడు శూన్యమాసం అనే పేరు మాత్రం వింటే అది ఏమిటో, ఏమి జరగకూడదు, ఎలాంటిది ఉండకూడదు అనే ఉద్దేశంతో శూన్యం అనేది పెట్టి ఏమీ లేదని చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆ శూన్యమాసంలోనే అన్ని పవిత్ర దినాలు, ఇప్పుడు భాద్రపదం అనుకోండి,
మనకి అక్కడి నుంచి మనకి వినాయక చవితి కానీ అలాంటివన్నీ జరిగి పూజలు అక్కడి నుంచి ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. అలాగే ధనుర్మాసం అదొక శూన్యమాసం అనుకుంటే అప్పుడే తిరుప్పావయి ఇలాంటివన్నీ ధనుర్మాసం, మకర సంక్రాంతి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటున్నాయి. అలాగా శూన్యమాసం అనే పదం పేరుకి ఎందుకు పెట్టినట్టు? శూన్యం అంటే అసలు ఏమీ లేనట్టు కదా. అదే టైంలో ఆధ్యాత్మికంగా మంచి విలువలున్న శూన్యమాసం. పూజలకి ఇది ఇట్లా అనుకున్న ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనకు శూన్యమాసం అనేది మనకి చాలా విలువైనట్టుగా కనబడుతూ ఉంటుంది. మరి అది ఎందుకు అలా శూన్యం అనేది పెట్టడానికి ఎందుకు జరిగింది అనేది ఒకసారి వివరిస్తారేమో. మాట్లాడుకుందాం. ఇంకా ముందుకు రావాలి కదా అందరూ. రండి. ఈరోజు మూర్తి గారు కనపడడం లేదు. గురుగారు సిఎస్ రావు గారు ఏమైనా ఆరంభిస్తారా? నేను సూర్యమే సార్ ఈ సబ్జెక్ట్ లో నేను నేర్చుకోవడానికే కూర్చున్నా. అయితే వారు చెప్పినట్టు మన శ్రీహరి గారు చెప్పినట్టు శూన్యమాసం అంటే శూన్యం కాదు, నిజంగా ఏమిటి సంపూర్ణమైన అదే బలం ఉంటుంది. అయితే మన ముహూర్తాల్లో ఈ శుభకార్యాలు, పెళ్లిళ్ళ విషయాలు వాటిల్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ధ్యానం ఎక్కువ చేసుకుంటానికి, దైవ బలం పెంచుకుంటానికి సమయం ఇది బాగుంటుంది అనేది మటుకు నాకు అర్థమైంది. అన్ని చోట్ల చెప్తారు శూన్యమాసాలు ఈ ముహూర్తాలు తక్కువ, ఈ మామూలుగా మన నిత్య జీవితంలో చేసే ముహూర్తాలు, పెళ్ళిళ్ళు అటువంటి అనేవి కూడా తక్కువ అవుతాయి, కానీ వాటికి బలం తక్కువ. కానీ వీటికి మటుకు ఆధ్యాత్మిక చింతకి, ఆధ్యాత్మిక జీవనానికి బలం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో. అందుకనే ఇప్పుడు మామూలుగా ధనుర్మాసం వచ్చేది కూడా ఇప్పుడే. ఆ ధనుర్మాసంలో చేసే పూజలు అందరికీ తెలుసు, ప్రసాదాలే తెలుసు మనకి పూజల కంటే. ఇట్లా అందులో ఇది నేను కూడా నేర్చుకోవడానికే కూర్చున్నాను. నేను కూడా శూన్యమే. శూన్యం అంటే సున్నాలు అనేది అంతా పరిపూర్ణత ఉంది. పూర్ణం పూర్ణ విధం అన్నట్టుగా అందులోనే ఉంది అసలు జగత్ అంతా. కనపడ్డారు సంపత్ కుమార్ గారు, నమస్కారం. ఉమాకాంత్ సంపత్ అది వారు చెప్పాలి, వారే చెప్పాలి ఇటువంటివి. చెప్పండి సార్, మీది ఆన్లైన్ ఆన్ అవ్వట్లేదా? వినపడడం లేదు. డిస్టర్బెన్స్ బాగా వస్తుంది ఎందుకో. వారి దగ్గర సంపత్ కుమార్ గారు డిస్టర్బెన్స్ వస్తుంది. అదే డిస్టర్బెన్స్ వస్తుంది. వారు మళ్ళీ జాయిన్ అవ్వండి, లేకపోతే ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఈలోగా మనకి ఉమాకాంతరావు గారు ఉన్నారు, వారిని మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్కారం. నేను కూడా గురువు గారు సిఎస్ రావు గారి లాగా ఎవరన్నా ఏమన్నా చెప్తే విందామని చెప్పేసి నేను కూడా చూస్తున్నాను. అది నా పేటెంట్ రైట్ సార్, మీరు కాపీ చేయగలరు సార్. ముఖ్యంగా మీరేమన్నా చెప్తారేమో దాని నుంచి నేర్చుకోవచ్చని చెప్పేసి ధైర్యం చేయలేదు. ఎందుకంటే మనకి ముహూర్త శాస్త్రాలు ఇవన్నీ జీరో మార్క్ ప్రవేశించడం మంచిది కాదు. అదే నేను అందువల్లనే దీంట్లో నాకు కూడా కొంచెం తక్కువే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంపత్ కుమార్ గారు చెప్పాలి అంతే. ఇంకా సంపత్ కుమార్ గారు చెప్తే విందామని. దానికి ప్రకృతి సహకరించాలి, మనకి సహకరించాలి ప్రకృతి, అప్పుడు ఆయన వాయిస్ పనిచేస్తుంది. అవునండి. అయితే అలా గడియలు రాలా, మనం శూన్య గడియల్లో ఉన్నాం. నేను రెండు విషయాలు చెప్దాం అనుకున్నానండి. చెప్పండి. మనకి మామూలుగా ఈ శూన్యమాసం గురించి ఒక శ్లోకం చెప్పారు. మీన చైత్రో ధను పుష్యో మిథునాషాఢ కోపిచ కన్యా భాద్రపదో మాస శూన్యమాసాః ప్రకీర్తితః అని ఒక శ్లోకం ఉంది. అంటే మనకి సూర్యుడు ఏదైతే ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడో అది సూర్య సంక్రమణం అంటాము. అలా మనకి సూర్యమానం ప్రకారంగా ఆయన ధనుర్రాశిలో, తర్వాత మీనరాశిలో, మిథున రాశిలో, కన్యా రాశిలో ప్రవేశించినటువంటి 4 మాసాలని
ఈ 4 మాసాల్ని శూన్య మాసాలుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ 4 మాసాలు శూన్య మాసాలు అని ఎందుకన్నారనంటే, ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇవి శూన్య మాసాలు. అంటే పౌరాణికంగా ఈ కాలాలను ఈ 4 పీరియడ్స్ కూడా భగవత్ ఆరాధనకి అత్యంత అనుకూలమైనటువంటివి అనేటువంటిది మన ఋషులు వాటిని మనకి చెప్పారు. ఎందుకంటే ఈ 4 మాసాల్ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సూర్యుడు అంటే సూర్యుడు సూర్యగ్రహం ఈ గురువుకిను శని గ్రహానికి మధ్యలో సూర్యగ్రహం రావడం అనేటువంటిది ఈ 4 మాసాలలో జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క బలం గూడా ఇక్కడ మనకి ఈ శూన్య మాసాలు ఉన్నటువంటి పీరియడ్‌లలో తక్కువగా ఉంటుంది అనేటువంటిది కొంత అబ్జర్వేషన్ చేసినట్లుగా మనకి తెలుస్తున్నది. అదీగాక ఈ 4 మాసాలలో గూడా సప్తఋషులు వాళ్ళు భూమిని వదిలిపెట్టేసేసి, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళి భగవతారాధనలలో కాస్త వాళ్ళు ఎక్కువ శాతం అంటే ఎక్కువ సమయం గడుపుతారు అనేటువంటిది గూడా ఒక పురాణమైనటువంటి ఆలోచన ఉందనమాట. అంటే భూమి మీద చేసేటువంటి భౌతిక కార్యక్రమాలకి సప్తఋషుల ఆశీస్సులు ఉండవు అనేటువంటిది ఒక ఆలోచన ఉన్నది. అంటే ఇది నేను పౌరాణికంగా చెప్తున్నాను. కాబట్టి ఈ విష్ణువుకి ప్రియమైనటువంటి ఈ మాసాలలో మనం పౌరాణికమైనటువంటివి, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేసి భగవతారాధనకి ఎక్కువ సమయం కేటాయించి, మన భౌతిక కార్యక్రమాలని ఈ తక్కువ సమయం కేటాయించుకోవడం అని చెప్పేసేసి వీటిని స్పెషల్‌గా చెప్పినట్టుగా మనకి పౌరాణికంగా తెలుస్తున్నదనమాట. ఇకపోతే ఈ 4 మాసాలలో గూడా మిగతా గ్రహాల యొక్క ఆశీస్సులు తక్కువ లభిస్తాయి. అంటే వాటి ప్లేస్‌మెంట్స్ కొంచెం మనకి అనుకూలంగా ఉండవు శుభకార్యాలకి అనేటువంటిది గూడా ఒక చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ అస్తంగత్వాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే మనకి శుక్రమూఢమి గానియండి, గురుమౌఢ్యమి గానియండి, ఇవి ఈ పీరియడ్స్‌లలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ శుభ కార్యక్రమాలకి ఈ పీరియడ్స్‌ని కొంత అవాయిడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోటి వీటికి శూన్యమాసాలు అని వీటిని స్పెసిఫై చేశారని తెలుస్తూ ఉంది. ఇకపోతే మనకి ఇది పౌరాణికంగా గాకుండా విడిగా మనం అంటే భౌతిక శాస్త్రీయ దృక్పథంతో చూసినట్లయితే ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి అంటే ఈ శూన్య మాసంలో వచ్చినప్పుడు వాతావరణ ప్రభావాలు గూడా మనకి కొంత అనుకూలంగా ఉండవు. అంటే భౌతికమైనటువంటి శారీరక రుగ్మతలు రావడానికి, అంటే చలి పెరగడం ఒకటి, ఆరోగ్యం మీద ప్రభావం చూపడం ఒకటి, ఇలాంటివన్నీ గూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ శూన్య మాసంలో మనము కొంత ఈ ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులుంటాయి గాబట్టి, దానికి కూడా భౌతిక కార్యక్రమాలకు కొంత దూరంగా ఉండాలి అనేటువంటిది గూడా కొంత చెప్పడం జరిగింది. అందువల్ల ఈ శూన్యమాసం అంటే దీనికి శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్‌గా పెద్దగా సపోర్టివ్‌గా ఆర్టికల్స్ ఏం లెవ్వు గానీ, పౌరాణికంగానే ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క పీరియడ్స్‌లలో ఎక్కువ భగవతారాధన జేసుకోవడం అనేటువంటి దానికి మనం ఎక్కువ కేటాయించుకొని పితృ కార్యక్రమాలు, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి మంచిదనేటువంటిది పెద్దలు చెప్పారు. తర్వాత ఇక్కడ ఈ పీరియడ్స్‌లలో ఉపనయనం లాంటివి అంటే శిరోముండనం ఏదైతే ఉంటుందో అంటే వెంట్రుకలు కట్ చేసే కార్యక్రమంతో ఉండేటువంటి కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చని చెప్పి దానికి మాత్రం కొంత విశేషమైనటువంటి దాన్నేమంటారంటే కొంత రిలీఫ్ ఇచ్చారనమాట. అంటే వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కాకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, ఉపనయనం లాంటి కార్యక్రమాలు మాత్రం ఈ శూన్య మాసాల్లో చేసుకోవచ్చు అని మనకి కొంత ఎగ్జంప్షన్ ఉంది. కాబట్టి దీన్ని గమనించుకొని మనము వీలైనంత వరకు ఈ పీరియడ్‌ని భగవతారాధనకి ఉపయోగించుకుంటే బావుంటుందనేటువంటిది పెద్దల యొక్క ఆలోచన. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలండి. ఉపనయనాలు కూడా పనికిరావండి. ఉపనయనాలు చెయ్యవచ్చు అని ఒకంత ఎగ్జంప్షన్ కనపడుతుంది శాస్త్రి గారు. అది కొన్ని శ్లోకాలలో ఇచ్చారు ముహూర్త శాస్త్రాల్లో. సరే దాని మీద మనం ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. రావు గారు నమస్కారం శాస్త్రి గారు, నమస్కారం అండి. వినపడుతోందా? సభకు నమస్కారం.
మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయి చూసారా, మకర సంక్రమణం, మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం, తులా సంక్రమణం, ఇది ఆ విధంగానే ఆలోచించాలి యాక్చువల్ గా సైంటిఫిక్ గా చెప్పాలంటే. ఇప్పుడు శూన్యమాసం అనేటటువంటిది దేవతలకు సంబంధించింది అదంతా అనేటటువంటిది పురాణాలు, ఓకే, అది ఆ పార్ట్ డిఫరెంట్ పార్ట్ అన్నమాట. మనము సైంటిఫిక్, ఇది అస్ట్రాలజీ సైన్స్ అని చెప్పాలనంటే మనము ఖగోళంలో జరిగేటటువంటి విషయాన్ని తీసుకుని మాట్లాడాలన్నమాట. అంటే మన ఋషులు అవన్నీ గమనించే చేశారు, అది క్యాషువల్ గా జస్ట్ లైక్ దట్ ఏదో ఉగుసుకుక్కకు చెప్పలేదు అనేటటువంటి విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి నేను మీరు చెప్పినటువంటి పాయింట్సే ఒక పీపీటీ ద్వారా ఒక ఎగ్జాంపుల్స్ చూపిస్తే అది చాలా మందికి అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ప్రెజెంట్ చేస్తాను పీపీటీని. చేయండి. కనబడుతున్నదా సార్? అంటే మీ వాయిస్ వినబడడం లేదు నాకు. కనబడుతుంది, నేను ఆఫ్ చేసుకున్నాను, కనబడుతుంది. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇవి 4 కార్డినల్ పాయింట్స్ అన్నమాట. వీటిని కార్డినల్ పాయింట్స్ అంటారు ఇంగ్లీష్ లో. మకర సంక్రమణం, తర్వాత మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం, తులా సంక్రమణం. ఇప్పుడు ఈ 4 తీసుకోవాలి మనం శూన్యమాసం గురించి ప్రాపర్ గా. జ్యోతిషంలో మామూలుగా కేంద్రాలండి. కేంద్రాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ 4 తీసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, స్క్రీన్ పెద్ద చేయండి సార్, కనిపించట్లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ని కన్సిడర్ చేద్దాము. ఇప్పుడు ధనుస్సులో సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు ధనస్సులోకి December 16th, నేను ఈ 2025 ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. December 16th, 2025 కి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతాడు. January 15th వరకు ఉంటాడు ధనుస్సులో. ఇప్పుడు పుష్యమాసం తీసుకున్నామనంటే మనం డేట్స్ చూసారంటే 20th December నుంచి 18th January వరకు ఉంటాడనమాట నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు అది తీసుకుంటే మీరు చూసారంటే ఈ కర్కాటకంలోకి మకరంలోకి ఎంటర్ అయ్యే పాయింట్ ఈ పుష్యమాసంలో జరుగుతుంది. సో ఈ మకర సంక్రమణ అనేటటువంటిది పుష్యమాసంలో పడుతోంది అనమాట. అందుకని చెప్పి ఏం చెప్పారంటే కొద్ది రోజులు ఆగండి, ఉత్తరాయణం రాగానే, ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే, మకర సంక్రమణం జరగంగానే మీరు ముహూర్తాలు పెట్టుకొని చేసుకోండి అని చెప్పి, ఆ తర్వాత ఆ పీరియడ్ ని ఏ ముహూర్తాలు లేవు కాబట్టి దైవారాధనకు యూజ్ చేసుకోండి అని చెప్పారు. అందుకని అక్కడ రాశాను చూడండి, ధనుస్సు నుంచి మకర సంక్రమణం జరుగుతుంది పుష్యమాసంలో, కాబట్టి ఆ సంక్రమణం తర్వాత ముహూర్తాలు పెట్టుకోండి అని చెప్పారనమాట. అది అది మకర సంక్రమణం పాయింట్ అన్నమాట. అందుకనే ధనుస్సు పుష్యమాసము కంబైన్ చేసి ధనుర్పుష్యమాసాన్ని శూన్యమాసంగా డిక్లేర్ చేశారు. ఇది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో తీసుకున్నామనంటే మీనరాశి చైత్రమాసం. ఇప్పుడు March 14th నుంచి April 14th వరకు మీనంలో ఉంటాడు సూర్యుడు. అది ఇక్కడ చైత్రమాసం తీసుకుంటే 30th March నుంచి 27th April వరకు ఉంటాడు. ఈ 30th March నుంచి 27th April లోపల మీరు చూసారంటే మేష సంక్రమణం ఉంది చూడండి, April 14th అని రాసి ఉన్నాను, మేష సంక్రమణం. కాబట్టి ఇప్పుడు ఆ పీరియడ్ ని మీరు అగైన్ మేషంలోకి వెళ్ళిన తర్వాత, మేషం తర్వాత మనకు ఉండేటటువంటి చైత్రమాసం వసంతం, మనకు అది వసంతం అనమాట యాక్చువల్ గా చైత్రమాసం. కాబట్టి ఆ మేష సంక్రమణం అయిన తర్వాత ఆ వసంతంలో విచ్ ఇండికేట్స్ లైఫ్, గ్రోత్ అండ్ ఫ్రెష్నెస్ అదంతా ఉంటుంది. కాబట్టి మేషంలోకి వచ్చిన తర్వాత సూర్యుడు చేసుకోండి, మీనంలో అవాయిడ్ చేయండి, నాట్ నెససరీ, కాబట్టి అది దైవారాధనకు యూజ్ చేసుకోండి అని చెప్పారనమాట. అంతే, అక్కడ అదొక కార్డినల్ పాయింట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో తీసుకుంటే మనం దక్షిణాయనం పాయింట్ అనమాట. ఇది కర్కాటక సంక్రమణం. ఇప్పుడు ఇక్కడ మిథునంలో సూర్యుడు ఉన్నాడు. మిథునంలో సూర్యుడు మీరు చూస్తే June 15th నుంచి July 17th వరకు ఉంటాడు అనమాట. అది ఆషాఢ మాసం తీసుకున్నారంటే 26th June నుంచి 24th July వరకు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ కర్కాటక సంక్రమణం ఉంది చూసారా, అది ఆషాఢ మాసంలో పడుతుంది. కాబట్టి ఆ ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా చెప్పారనమాట.
ఆ దక్షిణాయనం అయిన తర్వాత సూర్యుడు ఒక దక్షిణాయనానికి మూవ్మెంట్ లో ఉన్నప్పుడు చేసుకున్న ట్రాన్సిషన్ పీరియడ్ ని అవాయిడ్ చేయండి. ట్రాన్సిషన్ పీరియడ్ ని అవాయిడ్ చేసి స్టేబుల్ అయిన తర్వాత దక్షిణాయనానికి మూవ్ అయ్యేటప్పుడు ముహూర్తాలు పెట్టుకొని చేసుకోండి అని చెప్పారనమాట. ఇది తర్వాత ఇప్పుడు కన్య ఉత్తర భాద్రపద మాసం, కన్య భాద్రపద మాసం తీసుకున్నామంటే కన్యా రాశిలోకి సూర్యుడు సెప్టెంబర్ 17th ఎంటర్ అయ్యి అక్టోబర్ 17th వరకు ఉంటాడు. భాద్రపద మాసం తీసుకుంటే 24th ఆగస్ట్ నుంచి 21st సెప్టెంబర్ వరకు ఉంటుందన్నమాట. అంటే కన్యలోకి సూర్యుడు వచ్చిన తర్వాత 4 రోజులు కన్యలో మనకు నాలుగు రోజులు ఉంటుందన్నమాట భాద్రపద మాసం. ఆ పీరియడ్ ని యాక్చువల్ గా ఇక్కడ ఆ పర్టికులర్ డెఫినేషన్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే అక్టోబర్ 17th మనకు తులా సంక్రమణం జరుగుతుంది. మనకు కన్యలో 4 రోజుల తర్వాత భాద్రపద మాసం అయిపోయి మనకు ఆశ్వయుజ మాసం వస్తుంది అనమాట. కాబట్టి ఆ తులా సంక్రమణం యాక్చువల్ గా ఆశ్వయుజ మాసంలో పడుతుంది. నేను చెప్పినటువంటి రూల్ ఇక్కడ వైలేట్ అవుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నేను ప్రజెంట్ చేయదలుచుకుంది. ఎందుకనంటే శూన్య మాసం అని ఎందుకు అన్నారు అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి చెప్పాను. అది 3 points లో సాటిస్ఫై అవుతుంది. ఒకటి మకర సంక్రమణం దగ్గర, ఒకటి మేష సంక్రమణం దగ్గర, ఇంకోటి కర్కాటక సంక్రమణం దగ్గర సాటిస్ఫై అవుతాయి. కానీ తులా సంక్రమణం దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. కాబట్టి ఇది చూసుకోవాలి. ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఎగ్జాంపుల్ ద్వారా చూపించాను నేను అనమాట. చెప్పింది కన్యామాసంది ఎందుకో కూడా నేను నా ఇంట్రొడక్షన్ లో చెప్పాను. ఎక్లిప్టిక్ అక్కడ లాంగ్ ఉంటుంది. ఎక్లిప్టిక్ ఏదైతే ఉందో మనం సూర్యుడికి అతి దూరంగా వెళ్ళిపోతాం. అక్కడికి వచ్చినప్పుడు, అక్కడికి చంద్రుడు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు మొత్తం దీంట్లో చూసుకుంటే మనకి లాంగ్ డిస్టెన్సెస్ ఇక్కడ సింహం నుంచి వస్తాయి. అందుకే ఆ లగ్న ప్రమాణాలు కూడా ఎక్కువ ఉంటాయి. మోర్ దాన్ 2 hours ఉంటాయి అవి. ఓకే ఓకే. అక్కడ ఈ ఎక్లిప్టిక్ లో అండాకార వృత్తం కాబట్టి ఈ కన్యా ఉన్న వైపు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఈ సంవత్సరానికి మాత్రమే. ఇది ప్రతి సంవత్సరం మారిపోతుంటుంది. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, సౌరమానం అయితే కన్యామాసం శూన్యమాసం, చాంద్రమానం అయితే భాద్రపద మాసం శూన్యమాసం అంటారు. అవునండి, అవును. అందువల్ల మనం ఈ రెండు పాటిస్తున్నాం కాబట్టి మిక్స్ చేసి కన్యా భాద్రపదంలో ఏం చేయొద్దు అన్నారు. అంటే నేను మాసాలు అవి రెండు కంబైన్ చేశాను అనమాట, ఈ పాయింట్స్ చూపించడానికి అని చెప్పి. ఇంతకు ముందు మన ఉమాకాంతరావు గారు శ్లోకం చదివారు కదా, అదనమాట. మీన చైత్రం వద్దు అంటే ఒకవైపు మీనమాసం, మరొక వైపు చైత్రమాసం కంకరెంట్ గా ఉన్నప్పుడు అది టోటల్ గా శూన్యమాసం. అంటే మనకు ఆ తులా సంక్రమణం దగ్గర అది వైలేట్ అవుతుంది అనమాట కంబైన్ చేసినప్పుడు. మీరు సంక్రమణం ఒక రోజు ఐటమ్ ఒక ఈవెంట్ తీసుకున్నారు. ఋషులు తీసుకుంది ఏంటంటే ఆ సంక్రమణం తులా సంక్రమణం, యాక్చువల్గా వాళ్ళు కన్యా సంక్రమణంగా తీసుకుంది. తులా సంక్రమణం కన్నా ముందు నెల, మేష సంక్రమణం కన్నా ముందు నెల, మకర సంక్రమణం కన్నా ముందు నెల, కర్కాటక సంక్రమణం కన్నా ముందు నెల, ఈ నెల రోజులు వద్దన్నారు. ఓకేనండి. అర్త్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ చేంజ్. అవునండి, అవును. ఈ కన్యామాసంలో మీనమాసంలో అర్త్ టోటల్ గా రొటేషన్ మార్చుకోబోతోంది. మన అదే ఆషాఢ మాసంలో తర్వాత పుష్యమాసంలో అర్త్ రొటేషన్ మారబోతోంది. ఈ సూర్యుడు మొత్తం ఎక్స్ట్రీమ్ వైపు వెళ్ళిపోతాడు, ఉత్తరం కానీ దక్షిణం కానీ. అందువల్ల అప్పుడు ఒక నెల రోజుల ముందే ఇక్కడ సంక్రమణాలు వేటికి రెఫర్ చేసుకున్నారు అంటే మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం, తులా సంక్రమణం, మకర సంక్రమణం. ఈ 4 మనకి కార్డినల్ పాయింట్స్. ఆ కార్డినల్ పాయింట్ దగ్గరికి వెళ్లే ముందు నెల రోజులు, ఆ నెల రోజులు వద్దన్నారు. అందువల్ల ఇదే కాదు, గమ్మత్ ఏంటంటే ఇది అయిన తర్వాత మళ్ళీ పూజలు చేయమన్నారు. మనకి వైశాఖం పూజలు చేసుకోవాలి, శ్రావణం పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి, నక్తం ఉండాలి, ఆ తర్వాత కార్తీకంలో అలాగే ఉండాలి. ఇక్కడ ఆశ్వజంలో ఉండాల్సింది కానీ కార్తీకం షిఫ్ట్ అయింది. ఎందుకు చెప్పారు కదా, అక్కడ ఆ ఎక్లిప్టిక్ లాంగ్ ఉంది కాబట్టి దాన్ని లాంగ్ తీసుకొచ్చారు. ఇంకో నెల ముందు తర్వాత చేసుకున్నారు. అదే ఇక్కడ మాఘమాసం చేయమన్నారు. చూడండి, మాఘమాసం, వైశాఖ మాసం, శ్రావణ మాసం, తర్వాత కార్తీక మాసం, ఈ 4 పూజల మాసాలు. అవి పూజలకి. వాటికన్నా వెనుక ఉన్న మాసాలు శూన్య మాసాలు. అవునండి. కార్తీకం దగ్గర మాత్రం ఆశ్వజం కావాల్సింది కార్తీకం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఎక్లిప్టిక్ లాంగ్ ఉంది.
అందువల్ల ఆ చంద్రుడి ప్రయాణంలో ఇంకో నెల ఎక్కువ ఇచ్చారు వాళ్ళు అక్కడ. ఇట్లా మనం టోటల్గా ఇది ఫిజిక్స్గా సంబంధించిందే. అసలు లాజిక్ ఇదే, ఇంకా వేరే లాజిక్ లేవు. కాకపోతే ఆ లాజిక్ చెప్తే అర్థం కాదు మనకని ఆ కాలంలో బాబు ధ్యానం చేసుకొని మొదలు పెట్టారు. మన శ్రీహరి గారు చెప్పినట్టు, మన ఉమాకాంతరావు గారు చెప్పినట్టు, దే హావ్ గివెన్ us ది మెథడ్ వాట్ టు డూ, హౌ టు డూ అని. ఆ క్రమంలోనే శుభకార్యాలు చేసుకోవద్దు అని చెప్పారు. శూన్యము అంటే ఇక్కడ ఏమీ లేదని అర్థం కాదండి. అక్కడ నీవు పనులు చేయాల్సిందని కూర్చో, ఖాళీగా కూర్చో అన్నారు. ముహూర్తాలు పెట్టుకోవద్దండి, దైవ ధ్యానం చేసుకోండి అని చెప్పారు. మాసం బేసిక్ గా ముహూర్తాల కోసమే. ఆ పాయింట్ ని జ్యోతిషంతో ఉన్న సంబంధం ఈ రోజు అందరం మాట్లాడుకుందామని ఈ వృత్తం పెట్టుకున్నాం. మంచిదండి. అదన్నమాట. మీరు శూన్య మాసంలో ఎందుకు వద్దంట. ఇప్పుడు మనం అందరం జ్యోతిష్కులం, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటే ఏంటి, ఎప్పుడు పెట్టుకోవచ్చింది అని అనుకుంటుంటాం అప్పుడు. అలా కాదు. శూన్య మాసాలలో ఫిజికల్ గా అర్త్ మీద కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒక నెల రోజుల పాటు దానికి ప్రిపేర్ అవ్వమన్నారు. నెల రోజులు కాగానే సంక్రమణం అవుతుంది, చేంజ్ అయిపోతాం. ఆ చేంజ్ అయిన తర్వాత కూడా వీ డోంట్ సిట్ అగైన్ డూ సంథింగ్, వీ డూ మోర్ పూజాస్ అన్నారు. చైత్ర మాసంలో ఎక్కువ ముహూర్తాలు పెట్టరండి. ఇంతకుముందు మన మిత్రులు గారు చెప్పినట్టుగా చైత్ర మాసంలో శ్రీరామనవమి అయిన తర్వాత చేసుకోవాలని ఎందుకంటారంటే, అసలు ఆ టైం మనకి చాలా కన్వీనియంట్ టైం. ఉత్తరాయణంలో ఎండాకాలం ఉంటుంది, అంతా ఫ్రీ అవుతాము, కొన్ని ఏరియాస్లో పంటలు వచ్చేస్తాయి, కొన్ని ఏరియాస్లో రావు. ఆ టైంలో పెళ్లి చేసుకోవాలనుకొని చైత్ర మాసంలో బహుళ మంది పెట్టుకుంటారు చాలామంది. అది మీన చైత్రం అయితే ఎవరు పెట్టరు. మీన చైత్రంలో ముహూర్తాలు ఉండవు, పాల్గొన మాసంలో ఉంటాయి. ఆ పాల్గొనం అయిపోయింది అంటే మీన చైత్రం వచ్చేస్తుంది. ఆ మీన చైత్రం అప్పుడు ఉండదు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారంగా ఒక కన్యా దగ్గరే కాదు, ఇవి మారుతుంటాయి. ప్రతి సంవత్సరం కొంచెం మారుతుంటుంది. అందుకే వీళ్ళు కలగలిపారు. మనం సౌరమానమే ఫాలో కావాలంటే మాత్రం అది మన కర్కాటక సంక్రమణం, తులా సంక్రమణం, మకర సంక్రమణం, తర్వాత మేష సంక్రమణమే తీసుకుంటాం. అవునండి, అవును. దానికన్నా ఒక నెల ముందు. అక్కడ అది లాజిక్ మొత్తం 1 month అంతేలేండి. చేంజెస్ కి. ఈక్వినాక్స్ వచ్చే ముందు అలా ఉండండి. ఇది మీరు అన్నట్టుగా అతి శాస్త్రీయంగా ఈ శూన్య మాసాలు నిర్ణయించబడ్డాయి. వాటిని పాటించడానికి చెప్పుకొచ్చిన పౌరాణికము అవన్నీ ఇంకా వేరు అవి. ఎందుకంటే అలా చెబితే గానీ వింటారు, అలా చెబితే గానీ తెలుస్తుంది. ఆ క్రమంలో మనకు వచ్చాయి. శూన్య మాసం అనగానే ఏమీ లేదు అని కాదు అర్థం. శూన్య మాసం అంటే మన దైనందిన జీవితం చూసుకుంటూ ప్రత్యేకమైన కార్యక్రమాలు, ముహూర్తాలు పెట్టుకోకండి. తర్వాత మనకి ఉమాకాంతరావు గారు అన్నారు గ్రహాలదేదో అని. గ్రహాలు డెఫినెట్ గా శనికి గురువుకు మధ్యలో రావాలని లేదండి. 30 ఏళ్ళకోసారి మూవ్ అయ్యే శని, ప్రతి సంవత్సరం మూవ్ అయ్యే గురువు, వాళ్ళ మధ్యలో ఎప్పుడు సూర్యుడు రాడు, అదేం లేదు. శూన్యమాసాలప్పుడు అలా అవుతుంది. గ్రహస్థితి ఏమీ మారదు. గ్రహస్థితి నడుస్తూనే ఉంటుంది. అది వీళ్ళ గమనాల ప్రకారం గ్రహస్థితితో సంబంధం లేదు. ఇది కేవలం సూర్యుడు, చంద్రుడు, భూమికి మాత్రమే సంబంధించింది. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి ఆ భూమి మీద వచ్చే మార్పులు భూమికి మాత్రమే. అప్పుడు గ్రహాల సంబంధం లేదు. గ్రహాలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మంచి మంచి ముహూర్తాల కాలంలో గ్రహస్థితి దొరకదు అసలు. అప్పుడు అంటాం మనం, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళంతా గ్రహాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు సప్తమ స్థానం దొరకదు ఫ్రీగా. అసలు సప్తమ శుద్ధి రాదు. అందువల్ల కొన్నిసార్లు గ్రహస్థితులు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు గురువు శని ఒకవైపు వస్తే ఇక ముహూర్తాలు చాలా కష్టం అవుతాయి. ఎందుకంటే ఎవరో ఒకరు తప్పకుండా అక్కడ ఉంటుంటారు. సో అందువల్ల గ్రహస్థితికి ఎక్కువ సంబంధం లేదు. ముఖ్యంగా గ్రహస్థితులు ఎప్పుడు కామనే. ఈ మాసాల్లో గ్రహాలు అట్లాగే ఉంటాయి. ఎందుకంటే 3 అంతర్గ్రహాలు అక్కడే ఉంటాయి, సూర్యుడు పక్కనే ఉంటాయి. డెఫినెట్గా ఆ మాసం దగ్గర అక్కడే ఉంటాయి. గురువు మన శని దూరంగా ఉంటారు. ఇప్పుడు గురువు మకరంలో, ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు, లేదా మిథునంలో ఉంటాడు, ఆయనేమో మీనంలో ఉంటాడు, కేంద్రాలలో ఉన్నారు. అది కొంత అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి మన ఈ శూన్య మాసం అనేది దాని ఫాలోడ్ బై పూజల మాసం. ఇది చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవడానికి. ఆ పూజల్లో మళ్ళీ మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి చాలా ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి వైశాఖ మాసంలో ఏమన్నారు, మళ్ళీ రుద్రుని పారాయణం చేయమన్నారు, రుద్రుని పూజ చేయమన్నారు. వైశాఖ మాసంలో నక్తం ఉండమన్నారు. మళ్ళీ శ్రావణ మాసంలో నక్తం ఉండమన్నారు. నక్తం ఉండమంటే ఉపవాసాలు ఉండండి. మళ్ళీ కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండమన్నారు. మాఘ మాసంలో కూడా ఉపవాసాలు ఉండమన్నారు. చూడండి, ఆ ఈవెంట్ జరిగిపోయిన తర్వాత కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ని మళ్ళీ రెడీగా చేసుకోవడం. అంటే మనం రెగ్యులర్గా హాయిగా తిని భోంచేయడానికి 2 నెలలు ఉంటాయి. ఈ పూజ మాసం కాగానే శూన్య మాసం వచ్చే ముందు ఒకటి,
ఈ కార్తీకం దగ్గర మాత్రం మార్గశిర ఆశ్వీజం కూడా వస్తుంది. ఆశ్వీజం కార్తీకం అందరూ పండుగలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు, అందుకే అక్కడ పండుగలు ఎక్కువ చేశారు. సో ఎంతో సైంటిఫిక్ గా ఇవి చేశారు. చాలా మంచి విషయాలు చెప్పారు రావు గారు. ఇంకా ధనంజయ్ ఏమైనా చెప్తావా? అవును సార్, నమస్కారం సార్, సభకు నమస్కారం, నమస్కారం. సంపత్ గారు ఇందాక చేద్దామా? సంపత్ గారు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను సార్. చెప్పు చెప్పు చెప్పు. సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. అంటే ఇది మనకు జ్యోతిష పరంగా శూన్యమాసం అనేది ఒక ఆరోగ్య విషయంలో 99% మన ఋషులు ఉంటుంది సార్. సూర్యుని వల్లనే మొత్తము గ్రహాలు, భూమికి మొత్తము సూర్యరశ్మిలో కొద్దిగా తేడాల వల్ల మనకు ఆరోగ్యంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఈ వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే మీనం నుంచి మేషంకి ఎండలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చలికాలం నుంచి ఎండలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో చలికి వేడికి ఆ మధ్యలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎండలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మిథునం టు కన్య, అది ఎండాకాలం టు వర్షాకాలం. ఆ సమయంలో మనిషి వాతావరణంలో తట్టుకునే శక్తి కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ హ్యూమిడిటీ పవర్ అది పెంచుకోవాలంటే ఎక్కువ ప్రయాణాలు కానీ ఉంటే చిన్నపిల్లలు కానీ జలుబులు, దగ్గులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగనే మనకు కన్య నుంచి తులకు ఆ సమయంలో కూడా మనకు వానాకాలం నుంచి చలికాలంలోకి మారే సమయం. ఈ కాలంలో మనకు వాతావరణం తట్టుకోలేం కొంతమంది ఆ విధంగా. అలాగనే మనకు ధనుస్సు నుంచి మకరంకి, అంటే సూర్యుడు ఉత్తరాయణంకి వచ్చినప్పుడు వేడి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. నువ్వులు కానీ ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలని అంటుంటారు. ఈ విధంగా మనకు సైంటిస్ట్, అంటే మన పూర్వీకులు సైంటిస్టులు అంటే ఋషులు ఈ విధంగా ఎలా చెప్పారంటే, ఈ విధంగా శుభకార్యాలు అందరూ ఒకటే ప్రదేశంలో గుమిగూడితే అంటే తొందరగా మనకు వైరస్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనం శుభకార్యాలు ఇలా జరపకుండా ఉంటే ఎవరంతలా వాళ్ళు ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళ దినచర్యల్లో వాళ్ళు పాల్గొని పూజ పునస్కారాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అనారోగ్యాల పాలు కాకుండా, వైరస్లు, అంటువ్యాధులు జరగకుండా ఉండే అవకాశాలు 99% ఉంటుంది. అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. జీర్ణాశయంలో అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ 2 గ్యాప్ల మధ్య మనం భోజనాలు ఎక్కువ చేస్తే అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అది తుమ్ముడు, సర్దులు అవన్నీ వచ్చే వరకు డైజెషన్ కాదు ఒకటి. అందుకోసం ఉపవాసాలు పెట్టడం ఇట్లా చాలా మంచిది. అంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఈ చిన్న విషయం చెప్దాం అనుకున్నాను సార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు నాన్న. సార్ సంపత్ కుమార్ గారు. నమస్కారం అందరికీ. చాలా మంచి చర్చ జరుగుతుంది. అయితే ఇందాక వారు చెప్పినట్టుగానే మనకి ఈ శూన్యమాసాలకు గాను ముహూర్త దర్పణంలో అపవాదం ఒకటి కనిపిస్తోంది. పౌష్యో నదూష్యే మకరేణ యుక్తే క్షేత్ర తదామేష సమన్వితశ్చ శృతిశ్చ కేచిత్ మిథునేన యుక్తో వివాహ కార్యం శుభదం వదంతి అని చెప్పేసి మనకి ముహూర్త దర్పణంలో ఒక అపవాదు లాంటిది ఉంది. అంటే మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు పుష్యమాసము, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసము, ఉత్తరాయణంలో మిథునంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆషాఢము, వివాహాది శుభకార్యాలు జరుపుకోవచ్చు. రవి తులంలో ఉన్నప్పుడు భాద్రపద మాసం కూడా వివాహానికి యోగ్యమైనటువంటి మాసాలని చెప్పేసి చెప్తూ మనకి దీనికి గాను సపోర్టివ్గా మనకి ముహూర్త చింతామణిలో మిథున కుంభ మృగాలి వృషేజగే మిథునకే ప్రభోత్ర శుభే శుచే అని చెప్పేసి మిథున కుంభ మకర వృషభ మేషరాశుల్లో సూర్యుడు ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం యొక్క తృతీయాంశం అనగా ఆషాఢ శుద్ధ ప్రతిపత్తి నుంచి దశమి వరకు కూడా వివాహాలు జరపచ్చు అని చెప్పేసి, సూర్యుడు మిథున రాశి కాక ఇతర రాశుల్లో ఉన్నప్పుడు ఆషాఢ శుద్ధ దశమి తర్వాత వివాహాలు చేయకూడదని చెప్పేసి మనకి పీఠధర వ్యాఖ్యానంలో వాటిల్లో ఉంది. అదే ఉత్తరాయణగే సూర్యే మీన చైత్రం వర్జయేత్ అని చెప్పేసి, సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటే మీనరాశి చైత్రమాసాన్ని వదిలేయాలని చెప్పేసి, మేష వృషభ మిథున కుంభ వృశ్చిక మకర రాశుల్లో సూర్యుడు ఉన్నప్పుడు వివాహం చేయరాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వివాహ విషయంలో. అదేవిధంగా మనకి గృహారంభ విషయాల్లో, గృహప్రవేశ విషయాల్లో కూడా జ్యేష్ఠే మరణం ధ్రువం అని చెప్పేసి మనం అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. మేషార్కే చైత్రేపి గృహం శుభం ఎస్తు చైత్ర నిషేధ సమీనార్క విషయ అని చెప్పేసి చెప్పాడు అక్కడ. వృషస్థే జ్యేష్ఠేపి శుభమేవ అంటే వృషభంలో జ్యేష్ఠమాసం కనుక అయితే కనుక చేసుకోవచ్చు. ఎస్తు జ్యేష్ఠ నిషేధ సమిధనార్క విషయ. అదే కర్కస్థే ఆషాఢేపి శుభ ఆషాఢ నిషేధస్తు మిథునార్క విషయ.
సింహార్కేపి భాద్రే శుభం భాద్ర నిషేధస్తు కన్యార్క విషయ శ్రావణస్తత్ర విహితాశ్చు శుభ ఇది వృశ్చికే రవో కార్తికేపి శుభం మార్గమాసస్తు విహిత ఏవ పౌష్యే మకరస్తేవి శుభం ధనురర్క సాహిత్య శుభమేవ మకరకుంభస్తే మాఘేపి శుభం నిషేధస్తు ధనురర్క విషయ అతశ్చ సౌఖ్య పాల్గొన వైశాఖ మాఘ శ్రావణ కార్తిక మాసాసుహర్ఘ నిర్మాణ పుత్రారోగ్య ధనప్రద అని చెప్పేసి నారద వాక్యంగా మనకి చెప్పడం జరిగింది. ఇది ఇంకొక అపవాదం ఏంటంటే దీనికి వింధ్యస్య దక్షిణ దేశానం మీనచైత్రం నదోషకృతం అని చెప్పేసి అని ముండనం మీనచైత్రంతో మండనం మేషచైత్రకే ముండనం మండనం చేవ మేషే చైత్రే విధీయతే అని చెప్పేసి చెప్పడం. ఇది ఇంకా మనకి నారద వశిష్ఠ వరాహ కశ్యప సంహితలు చూస్తే కనుక కొన్ని విశేష పరిస్థితుల్లో మీనచైత్రాల్లో కూడా వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎక్కడంటే అతి సంకట పరిస్థితుల్లో, అంటే మనకి అతి సంకట పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే ఏదో తల్లిదండ్రులకి ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కానివ్వండి, ఏదో వీళ్ళు దూర దేశాలకు వెళ్ళిపోవాలన్నప్పుడు కానివ్వండి, ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క దోషాన్ని మనం పాటింపగా గ్రహ బలాదులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి గ్రహస్థితిని చూసుకుని వివాహాలు శుభకార్యాలు లాంటివి చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇది కొంత సంక్షిప్తంగా చెప్పినటువంటి సమాచారం అండి. చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఆ శ్లోకాలు అవన్నీ నిజంగా చాలా మందికి తెలియవు. ఇప్పుడు మీరు చదివినవి ఏది ఇప్పుడు జనానికి అసలు ఏమీ తెలియదు. ఏమైనా శూన్యమాసం వచ్చిందంటారు, ఇది చేయొద్దంటారు. అది ఇప్పుడు ఇంతకుముందు ఒక మన మిత్రుడు అడిగినట్టు ఇది చైత్రమాసం మీద అది శూన్యమాసం ఏంటి అని ప్రశ్న వచ్చేసింది వాళ్ళకి. ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా అందుకే మనకి ఉన్నవి 4 శూన్యమాసాలు ఉన్నాయి. దాంట్లో సౌరమానం ప్రకారం ఈ మాసాలు, చంద్రమానం ప్రకారం ఇవి, ఈ 2 కలిసినప్పుడు అసలే వద్దు అని. సాధారణంగా ఇది తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాలన్నింటి తాత్పర్యం అదే. సూర్యుడు ఆ రాశిలో ఉన్నప్పుడు సౌరచాంద్రమానాలను కలిపి చెప్పే కాలమే అది. అంటే సాధారణంగా ఈ ముహూర్త దర్పణం వ్యాఖ్యానాల్లో కూడా ఆ సౌరచాంద్రం మంచి ఫలితాన్ని ఇస్తాయి, సౌరచాంద్రాన్ని తీసుకోండి అని చెప్పాడు. దాంట్లో వివాహాదో స్ఫుత సౌర యజ్ఞాదో సావనస్సుత అని చెప్పేసి మనకి వివాహాదులు సౌరమానాన్ని తీసుకోమని చెప్పేసి చెప్పారు మనకి. అయితే మనం ఉండేటువంటి ప్రాంతం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని పాటిస్తే ఇంకా ఎక్కువ ఫలితాన్ని, ఎందుకంటే 2 కలిసి సామాన్య వివాహానికి సౌరమానం ప్రశస్తం అని చెప్పేసి చెప్తూ చాంద్రమానం కూడా 2 కలిసి ఉంటే ఉత్తమం. ప్రాయస్సౌరో మాసం ఇష్టం వివాహే తత్కిం చాంద్రం మానమాహు ఫలేన అని చెప్పేసి ఎక్కువ ఫలితం వస్తుంది. అలా కనుక మీరు 2 మాసాలు కనుక కలిపి ఉన్నటువంటి మాసాన్ని కనుక తీసుకుంటే మంచి అని చెప్పేసి మనకి ఈ వీటిలో చెప్పడం జరిగింది అన్నమాట. వ్యాఖ్యానాల్లో వాటిలో ఉందండి. చాలా బాగుంది. నిజంగా చాలా మంచి తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పారండి. చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా వింధ్యస్య దక్షిణ దేశానికి ఉన్న ఎక్సెప్షన్స్ ఇప్పుడు ఇంతకు ముందు కొందరి డౌట్స్ అదే అనమాట. మనం దగ్గర చైత్రమాసం చేస్తాం కదా అని. ఎందుకంటే మనం వింధ్యకి ఉత్తరాన ఉన్నాం కాబట్టి, దక్షిణాన ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. అది ఈ ఎక్సెప్షన్స్, ఈ అపవాదులు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియడం లేదు. పంచాంగాలలో రాయడం లేదనుకోండి వాళ్ళు, ఎందుకంటే ముహూర్త విషయాలు పంచాంగాల్లో ఇంతగా రాయరు. వాళ్ళు ముహూర్తాలను చెప్తారు తప్పే ఇవన్నీ రాయాల్సిన పని లేదు. కానీ ఆ విజ్ఞానం అందుబాటులో లేక ఇప్పుడు మనకి అందుకనే జ్యోతిష సంబంధంగా ఈ శూన్యమాసాలు అన్న విషయం అందుకే తీసుకోబడింది ఈ రోజు. ఎందుకంటే రాబోయేది పుష్యమాసం. ఆ పుష్యమాసంలో మరి ఏం చేస్తాం అనేది కూడా ఉంటుంది. ఈ విషయాలని మిత్రులకు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం పెట్టుకున్నాం. దీనికి మీరు మీ జ్యోతిర్వాణితో దీన్ని మంచి సుసంపన్నం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పండి. గురువుగారు కూడా ఉంటారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తారు. క్లారిఫికేషన్ గురువు గారు అడగచ్చా? చెప్పండి. సరే, ఇప్పుడు మనకి వక్తలు కొంతమంది చెప్పారండి. ఇదేంటంటే శాస్త్రం ప్రకారంగా ఉన్నది మనం వక్కాణించుకోవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే దీంట్లో లాజిక్ ఆలోచించాల్సిన విషయం వస్తే, ఇప్పుడు ధనుస్సులో గనక సంక్రమణం జరిగితే యాక్చువల్గా ధనుస్సు అనేది ఇది రాశి విధంగా గురువుకు సంబంధించింది, అలాగే మేనం కూడా గురువుకు సంబంధించింది. ఈ 2 మనం అత్యంత శుభప్రదంగా మన జ్యోతిష్ శాస్త్రంలో గురువుని పరిగణిస్తాం. కానీ అక్కడ సూర్యుడు వచ్చినప్పుడు మనం దాన్ని శూన్యం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక విధంగా చూస్తే మకర సంక్రమణం జరిగినప్పుడు ఆ యొక్క రాశి యొక్క అధిపతి మనకి శని. ఆ శని ఉన్నప్పుడు యాక్చువల్గా సూర్యుడు శని 2ను శత్రువు. సో ఇద్దరు కొడుకులు, తండ్రి కొడుకులు అయినప్పటికీ వాళ్ళిద్దరును మనకి శత్రువుగా భావిస్తాం. కానీ ఆ మకర సంక్రమణం చాలా పవిత్రంగా చూసి
ఆ సంక్రమణం అక్కడ జరిగినప్పుడు ఆ భావంలో లేదంటే ఆ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మనం చాలా పవిత్రంగా చూస్తున్నాం ఆ నెలంతా. అలాగే ఇప్పుడు మీనొక మిథునంలో బుధుడు, అలాగే మన కన్యలో కూడా బుధుడు. యాక్చువల్గా బుధుడును ఆదిత్యుడు కలిస్తే బుధాదిత్య యోగం అని ఒక రకమైన గొప్ప యోగంగా భావిస్తాం మనం. కానీ ఆ రెండిట్లో ఉన్నప్పుడు కూడాను మనం శూన్యం చేస్తున్నాం. ఆ తర్వాత చంద్రుల్లోకి వచ్చినప్పుడు కానీ ఇట్లా వచ్చినప్పుడు మనం మంచి శుభప్రదంగా చేసుకుంటున్నాం. అంటే ఈ లాజిక్ ఏంటి అనేది ఆస్ట్రాలాజికల్ గా ఆలోచించడానికి, అంటే ఇప్పుడు మన వక్తలు చెప్పినట్టు, సంపత్ గారు చెప్పినట్టు మనకి శాస్త్రం చెప్పింది మనం విదితం చేసుకోగలిగాం. కానీ లాజిక్ ఏంటి అనేది ఒకసారి అది కూడా చెప్పిస్తారేమో అని అడుగుదామని చేశానండి. దీనికి మేము ముఖ్యంగా మన ఏమంటాం దాన్ని ఓపెన్ మైండ్తో ముందు తీసుకోవాలి. జ్యోతిషంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి హోరా భాగం, జాతక భాగం అంటాం. 2 ముహూర్త భాగం. జాతకాలు వేరు, ముహూర్తాలు వేరు. జాతకాల విషయంలో మనం రాసులు, గ్రహాలు, ఆధిపత్యాలు ఏవైతే తీసుకుంటామో అక్కడ గ్రహాలు ముఖ్యం కాదు, రాసులు చాలా పెద్ద జ్యోతిష్యులు. దూరంగా ఉన్న ఈ సూర్యుడికి సౌరమండలానికన్నా చాలా పెద్దవే, ఫిజికల్గా పెద్దవి. వాటికి ఈ రాస్యాధిపత్యం ఇచ్చినప్పుడు ఈ గ్రహాలని ప్రతినిధులుగా చేశారు. వీళ్ళని లార్డ్స్ అంటే పతులం చేయలేదు, వాళ్ళని ప్రతినిధులుగా చేశారు. ధనుర్మాసానికి ధనుస్సుకి, మీనానికి, మిథునానికి, కన్యకి ఇవి ఎవరికి వచ్చాయి? గురు బుధులకు వచ్చాయి. గురు బుధులు శుభగ్రహాలు. ఈ శుభగ్రహాలకు ఈ 4 మూలలకు ఎందుకు ఇచ్చారు, లేదా ఈ దిశోభావ రాసులు ఎందుకు ఇచ్చారు అనేది అది జాతక భాగంలో విషయం, అది ముహూర్త భాగం విషయం కాదు. ఈ సూర్యుడు, మనం అనుకునే సూర్యుడు గోచార సూర్యుడు. సూర్యచంద్రుడు ఎక్కడున్నప్పుడు మనం ఏ పనులు చేసుకోవాలి అనేది ముఖ్యం, ఆ జాతక స్థితి కాదు. సో జాతకం సూత్రాలని ముహూర్తంలో మనం కలపకూడదు. శాస్త్రంగా చెప్పిందంతా శాస్త్రం అని వేరే కాదండి, ఇది ముహూర్త విజ్ఞానం. మన దైనందిన ఆచరణలో, దైనందిన జీవితంలో జ్యోతిషాన్ని వాడుకుంటాం, జాతకాన్ని వాడుకోం. ఇప్పుడు అన్న డౌట్స్ ఏమొచ్చిందంటే జాతకాన్ని వాడినప్పుడు వస్తుంది, జాతక పరిజ్ఞానం దీంట్లోకి రాదు. ధనుస్సులో సూర్యుడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సూర్యుడు గురువు దగ్గరకు వస్తారు కదా, ఒక సంబంధం వస్తుంది కదా, అవన్నీ వేరే విషయాలు. అదేవిధంగా ఈ సంక్రమణాల తర్వాత అదంతా అసలు గ్రహాధిపత్యము ఈ ముహూర్త విభాగానికి లేనే లేదు, సంబంధమే లేదు. జాతక భాగం చెప్పుకుంటున్నప్పుడు వస్తారు వాళ్ళంతా. ఈ దైనందిన జీవితంలో ఋతువులు, కాలములు, మనం చేసుకోవాల్సిన పనులు, వీటికి సంబంధించి గ్రహాలన్నీ పక్కన పెట్టి సూర్యుడు, చంద్రుడు, భూమి 3 చూశారు. ఈ 3టికి సంబంధించిందే మన ముహూర్త విజ్ఞానం వచ్చింది. ఆ ముహూర్త విజ్ఞానంలో జాతక భాగం తీసుకొచ్చి మనం చూడకూడదు. జాతక భాగపు సూత్రాలు తీసుకొచ్చి దీంట్లో చూస్తే పనికిరాదు. అలా అనుకుంటే బాలారిష్ట దోషాలు ప్రతి గ్రహానికి ఉన్నాయి. ప్రతి గ్రహానికి అలా ఉండి అవి మంచి చోట ఉన్నా కానీ మరి బాలారిష్టమే ఉంటుంది. మరి జాతక విభాగంలో ఆ ప్రాబ్లం ఉంది, కానీ తర్వాత మరి 12 ఏళ్ల తర్వాత బాగానే ఉంటుంది. కానీ అందువల్ల గ్రహస్థితి, గ్రహాల ఆధిపత్యము జాతక విభాగానికి వేరు, ముహూర్త విభాగానికి వేరు. ముహూర్త విభాగంలో జాతక విషయాలు ఎప్పుడు కలుపుతామంటే ముహూర్తం యొక్క క్వాలిటీ, దాని యొక్క గుణాత్మకతని డిసైడ్ చేసేటప్పుడు మళ్ళీ చూస్తాం. అందువల్ల మనం శుభలగ్నాలు ఏవి అంటే శుభగ్రహాల ఆధిపత్యంలో ఉన్న రాసులే అంటాం. అదే మళ్ళీ మీనం, ధనుస్సు, మిథునం, కన్య, వృషభం, తుల. ఎందుకంటే ఇవి శుభగ్రహాల ఆధిపత్యంతో ఉండే రాసులు కాబట్టి ఆ రాసుల దగ్గర మనం లగ్నం పెట్టుకుందాం. లగ్నం పెట్టుకోవడం అంటే మనం అక్కడ ఉండాలి. లగ్నం అంటే మనం ఒరిజినల్గా అక్కడ ఉంటాం. మనం ఆ రకంగా మనం చాలా సైంటిఫిక్గా మనం ఆలోచించినట్టయితే ఆస్ట్రోఫిజిక్స్ అనుకోండి, మనం ఏ ఈవెంట్ చేస్తున్నామో దానికి ఆ లగ్నం కావాలి. అది అక్కడ ఉంది, లగ్నంలో అది ఉంటుంది. ఇప్పుడు ఆ లగ్నం ఏది కావాలి? మళ్ళీ శుభగ్రహాల ఆధిపత్యంలో ఉన్న రాసులు కావాలి. అలాగని సింహలగ్నాలు పెడతారు, మకర లగ్నాలు పెడతారు, పెట్టరని కాదు. ఎప్పుడు ఇదే, ఇప్పుడు ఇంతకుముందు సంపత్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆ గ్రహస్థితిని బట్టి, అక్కడ ఆ టైంని బట్టి కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. గ్రహాధిపత్యము, గ్రహ రాసులు, ఆ గ్రహాలకి ఈ గోచార గ్రహాలు రావడం, గోచార గ్రహాలు ప్రతి రాశి నుంచి పోవాల్సిందే కదా, అన్ని రాసులు తిరగాల్సిందే. అందువల్ల ఇది జాతక విభాగం వేరు, మన ముహూర్త విభాగం వేరుగా మనం పరిగణించాలి. ఈ 2 భిన్నమైనటువంటి సెగ్మెంట్స్ జ్యోతిషంలో. జ్యోతిషాన్ని వాడుకుంటాం కానీ ఈ రెండింటికి కలపం. ఈ సూర్యుడు ఇక్కడికి ధనుసుకు వస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి కదా అంటే బ్రహ్మాండంగా ఉండడు. ఎందుకంటే ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే
అది నాకు తోచింది చెప్తున్నాను మీకు. గమనించింది. ధనుస్సులో మనం సూర్యుడు ఉన్నాడు అంటే మనం ఎక్కడ ఉంటాం? మిథునంలో ఉంటాం. భూగోళం మిథునంలో ఉంటుంది. ధనుస్సులో సూర్యుడు ఉంటాడు. అంటే మనం చూస్తుంటే ధనుస్సు వెనకాల కనపడుతుంది. ధనుస్సుకు అవతల ఏముంది? అది విష్ణు నాభి ఉంది. పాలపుంత గెలాక్టిక్ సెంటర్ ఉంది. ఎంత ఎనర్జీ అటువైపు లాగుతుందో చూడండి. సూర్యుడు మనకి ఎనర్జీ, పెద్ద ఎనర్జీ, సూర్యుడు అవతల పెద్ద పాలపుంత ఎనర్జీ, మనం దూరంగా ఉన్నాం. ఆ కారణంగా ధనుస్సు మాసము, మిథున మాసాలు చాలా చాలా క్రూషియల్ మనకి. ఈ మేష తులాలు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ అసలు ఈయన సింహంలోకి వచ్చాడు అంటే ఆయన పాలపుంత అది గురుత్వాకర్షణ శక్తిలో ఉంటున్నాడు ఆయన సూర్యుడు. అప్పుడే మనకి ఈ చలికాలం వస్తుంది. ఎందుకంటే దక్షిణం, మన ఉత్తరాలు ఉన్నాం కాబట్టి. ఆ విధంగా మనం ఆస్ట్రోఫిజిక్స్ తీసుకున్నా కూడా పాలపుంత గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా మనకి ధనుర్మాసంలో ఎక్కువ ఉంటుంది. సూర్యుడు లాగేస్తుంటాడు, అది కూడా అటే పోతుంటుంది. మనమేమో దూరంగా ఉంటాం మిథునంలో. మనం ఉత్తరం, ఈయనకి ధ్రువుడి దగ్గర వైపు ఉంటాం మనం. సో ఇన్ని రకాలుగా మనం ఆలోచించినట్టయితే నిజంగా కాస్త ఈ శాస్త్రాన్ని పక్కన పెట్టి ఆస్ట్రోఫిజిక్స్ ఒకటి చూసినట్టయితే ఇవన్నీ క్రూషియల్ ప్లేసెస్ ఇవి అక్కడికి ఆ గ్రహాలు వచ్చినప్పుడు. సో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కారణంగా ఈరోజు మనం పెట్టుకున్న ముఖ్యమైనది ఏంటంటే మనకున్న ఈ కొన్ని అపోహలు, అసలు తెలియకపోవడాలు, ఇవన్నీ తగ్గిపోవాలన్న ఉద్దేశంతో మనం ఇది చర్చించుకున్నాం. మనకి సంపత్ కుమార్ గారు కానీ, మన రావు గారు కానీ చాలా మంచి విషయాలు మనకు చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని అలాగా మనం గ్రహిద్దాం. ఈ జాతక భాగాన్ని దీంట్లో దయచేసి మనం ఎవరు కలుపుకోకూడదు. ఎందుకంటే మీరు చేసినట్టు అందరికీ అనిపిస్తుంది ఇదేంటి అని. అది జాతక భాగం విజ్ఞానం వేరు, జాతక దానికి చెప్పవలసినటువంటి కామెంటరీ లేదా వ్యాఖ్యానం వేరే తెలియజేయాలి, ముహూర్తాలకి వేరే తెలియజేయాలి. ముహూర్తాలు జాతకాలు ఒకటి కాదు. ముహూర్త విభాగం జ్యోతిషమే, జాతకాలు జ్యోతిషమే. ఆ కారణంగా మనకి ఈరోజు అలా మనం చెప్పుకుంటున్నాం. మీరు అడిగిన సందేహం కూడా చాలా అందరికీ వచ్చే సందేహం. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. బాగా అర్థమైంది. ఇంకా రండి మిత్రులు. నేను అసలు ఇంత చర్చ అవుతుంది అనుకోలేదు. చాలా బ్రహ్మాండంగా చర్చిస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా చెప్పండి, అడగండి. లేకపోతే అందరూ ఉన్నారు కాబట్టి చెప్తారు ఇది. ఇంత సైలెన్స్ ఎందుకు? అడగండి ఎవరో ఒకరు ఏదో. ఎంపీ శర్మ గారు లేనట్టుంది కదా, ఉన్నారా? ఇంకా అడగండి లేకపోతే ఏమైనా. సార్ నమస్కారం సార్, నేను ధనంజయన్ సార్. సార్ ఇప్పుడు వాతావరణంలో ఎండలు అనేది, వర్షాలు అనేటివి కొద్దిగా ముందు కానీ వెనుకల కానీ వచ్చే అవకాశాలు వస్తున్నాయి కదా సార్. అయనాంశం మారినప్పుడు మనకు మీనమేషాలు కూడా కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా సార్. ఈ విధంగా కొద్దిగా తెలుపగలరు సార్? ఉంటాయి ఉంటాయి. కాకపోతే మనం ఆ సంధికాలంలో ఇప్పుడు ఉన్నాం. ఇంకా బహుశా ఇంకో 100-200 ఏళ్ళకి కానీ ఈ అయనాంశం 30 డిగ్రీలు అయినప్పుడు బాగా తెలిసి వస్తుంది. అప్పుడు సురేష్ కుమార్ గారు రండి. నాకు ఈరోజు ఎవరు కనపడడం లేదు. అన్మ్యూట్ చేసుకో. సార్ వినపడతలేదు, మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టు. వస్తారు.
ఇంకా వారు వచ్చే వరకు సందేహాలు అడగండి. వచ్చారు. అది అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు వినిపిస్తుంది. వినపడు. ఇది రీసెర్చ్ టాపిక్. ఇది నేను చాలా రీసెర్చ్ చేయాలి, బట్ ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన 2 ముక్కలు చెప్పడానికి. మనం చేయాల్సిందంతా అంతే. రీసెర్చ్ తర్వాత అది రీసెర్చ్ చేయాల్సిందే. ఓకే. సరే, అసలు ఫస్ట్ శూన్యం అంటే ఏంటి? ఈ శూన్యాన్ని ఇది అర్థం చేసుకోవటానికి మనకి అనంతం, దీనికి ఆపోజిట్ అయిన ఇంకోటి అనంతం, ఇన్ఫినిటీ. దీని గురించి మన ఉపనిషత్తులు కానీ, మన బీజగణితం, మన ఆస్ట్రానమర్స్ ఏం చెప్పారు అన్నది కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం ఇంకో అసలు ఇంకొంచెం బాగా అర్థం చేసుకోగలమేమో అన్నది కాన్సెప్ట్. సరే, ఇక్కడ ఫస్ట్ శూన్యంలోకి వెళ్ళటానికి ముందు అసలు ఇన్ఫినిటీ, దీన్నే బ్రహ్మాండం, బ్రహ్మం అన్నాం. సో ఉపనిషత్తులో ఏం చెప్తుందంటే ఇట్లా చెప్తుంది. సో దాని నుంచి మీరు ఇన్ఫినిటీ కలిపినా ఇన్ఫినిటీయే. ఇన్ఫినిటీని మీరు ఏ ఆపరేషన్ కూడిక చేసినా తీసినా కూడా మీకు అదే వస్తుంది అని చెప్తుంది అనమాట. ఇది దాని అర్థం. సో ఇది బ్రహ్మాండం అనమాట, ఇన్ఫినిటీ అని చెప్తుంది. సో అట్లాగే ఈ భాస్కరాచార్య బీజగణితం చూసినా దాంట్లో కూడా ఈ అదే ఇన్ఫినిటీకి మీరు కొంత భాగాన్ని కలిపితే సముద్రంలో తీసుకెళ్లి ఒక వాటర్ బాటిల్ పోస్తే మళ్ళీ సముద్రం ఇన్ఫినిటీ ఉంటుంది కదా. సో ఇది బ్రహ్మాండం, బ్రహ్మం గురించి చెప్పింది. తర్వాత మాయ, జీరో. ఈ జీరో, శూన్యం అంటే జీరో అన్నాం కదా. సో శబ్ద కల్పద్రుమంలో దీని గురించి ఇట్లా చెప్పారు. అంటే శూన్యం అనేది చాలా చిన్నది, అసంపూర్ణమైనది అన్నది చెప్పారు. అంటే జీరో కాదు. మరి ఎందుకు మన వాళ్ళు జీరోతో రిప్రజెంట్ చేశారు? ఎందుకు ఇది మాయా అని ఎందుకు చెప్పావంటే, ఆ సున్నాని ఎందుకంటే సున్నా ఒక సైకిల్ ని తెలియజేస్తుంది. సరే, ఎటువంటి సైకిల్? చూడండి, మీరు ఏదన్నా తీసుకోండి. ఇప్పుడు గ్రహాలు తిరగడం కూడా అన్ని సైకిల్స్ లోనే తిరుగుతూ ఉంటుంది. మనం తిరగాలన్నా కానీ నాకు మన కారులో తిరగాలన్నా కారుకి చక్రాలు సైకిల్లో తిరుగుతుంది. సో మన ఇప్పుడు మీరు నీళ్లు ఆవిరవటం, తర్వాత మేఘాలు ఫామ్ అవటం, మేఘాలు మళ్ళీ వర్షం పడటం, ఈ సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది కదా. అట్లాగే మా జననం, మరణం, జీవించడం, మరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఇది మోక్షానికి వెళ్తే తప్ప ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. సో ఈ శూన్యం అన్నది ఈ సైకిల్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అందుకే జీరో మన వాళ్ళు ఆ సైకిల్ ని శూన్యం అన్నారు. అంటే అందుకనే మాయ అన్నది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రెండిటికి కనెక్షన్ ఏంటంటే జీరోకి ఇన్ఫినిటీకి. ఇప్పుడు చూడండి, అండ్ సపోజ్ నా దగ్గర ఇప్పుడు ఇక్కడ 2 చేయొచ్చు కదా, x/0 ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు నా దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయనుకోండి, 0 చాక్లెట్లు ఇవ్వాలి. ఎంతమందికి నేను పంచవచ్చు? డివిజన్ ఎంతమందికన్నా పంచవచ్చు. ఎవరికి నేను చాక్లెట్ ఇవ్వట్లేదు, ఇదిగో నీకు 0, ఇది నీకు 0 అని చెప్పి ఇన్ఫినిటీ మందికి నేను ఇవ్వచ్చు. సో అంటే మనం ఇది ఏం చెప్తుంది అంటే ఇది మనం కనుక మాయని గనక డివిజన్ అంటే మాయను వదిలేయటం, మాయను వదిలేస్తే బ్రహ్మం వైపు వెళ్తామని చెప్పి. అట్లాగే
ఏదన్నా సరే ఎక్స్ ఇంటూ 0 అయితే 0. అంటే మీరు మాయతో గనక మల్టిప్లికేషన్ అంటే ఏంటి, రిపీటెడ్ ఎడిషన్. కాబట్టి అంటే మీరు మాయని గనక మీరు పట్టుకొని కూర్చుంటే చివరికి మిగిలేది మాయ అని చెప్తున్నారు. సో అదొకటి చూడండి. ఇక్కడ మీరు 0 degrees 360 degrees ఒకటే పాయింట్. సో 0 అన్న 360 ఒకటే పాయింట్. సో శూన్యం అంటే 0 కాదు. ఇప్పుడు దీనికి ఇంకొక విధంగా, ఇప్పుడు ఇదంతా ఎనర్జీస్ కదా. సో వేవ్ ఎగ్జాంపుల్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఒక వేవ్ ఇట్లా ఉందనుకోండి, కాన్స్టెంట్ వాల్యూ ఉన్న తరంగం తీసుకుంటే ఇట్లా ఫామ్ అవ్వాలంటే మీరు ఇది 0 ఒకటే కాన్స్టెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది కదా వేవ్. ఈ వేవ్ యాక్చువల్ గా మీరు ఈ వేవ్ ఫామ్ అవ్వాలంటే ఇట్లాగా దాని యొక్క భాగాలు చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఇన్ని వేవ్లు కలిపితే వేవ్ అంటే మనకి ఇది ఏమీ లేనట్టు కనిపిస్తుంది కానీ అది ఉంటుంది. సో శూన్యం అంటే ఇది. సరే, ఇప్పుడు మన అసలు కాన్సెప్ట్ లోకి ఇప్పుడు అట్లాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం కొన్ని పుస్తకంలో మనం చూస్తూ ఉంటాం, ఒక ఖాళీ పేపర్ మీద దిస్ పేజ్ ఈస్ ఇంటెన్షనల్లీ లెఫ్ట్ బ్లాంక్ అంటాడు. కానీ నిజంగా అది బ్లాంకా? లాజిక్ గా ఆలోచిస్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ముద్రించాడు కదా, ఇది ముద్రిస్తే అది బ్లాంక్ కాదు, కానీ అది శూన్యం. సో శూన్యం అంటే 0 కాదు అన్నది చెప్పదలుచుకున్నా. అది సో ఇప్పుడు అసలు సరే శూన్యమాసంలోకి వెళ్తే అసలు శూన్యమాసం గురించి ఏమన్నా అంటే ఇక్కడ చాలా విధమైన ట్రీట్మెంట్ ఉంది, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందుకని నేను చాలా రీసెర్చ్ చేయాలన్నా. అసలు ఎందుకంటే ఇక్కడ చంద్రమానం ఇండియాలో కూడా చాలా చోట్ల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర, మహారాష్ట్ర, తర్వాత కొంతమంది ఈ చాంద్రమానం ఏం చేస్తారు, అమావాస్య నుంచి అమావాస్య తీసుకుంటారు. కొన్ని ప్లేసెస్ లో పూర్ణిమ నుంచి పూర్ణిమ తీసుకుంటారు. సో ఈ రెండిటి వల్ల ఆ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అందుకని ఈ డెఫినేషన్ చూస్తే అసలు శూన్యమాసం గురించిన ఇది ఈ కొన్ని పంచాంగ పద్ధతి, ఇది ఒక పంచాంగ పద్ధతి కొన్ని పుస్తకాల్లో ఈ శ్లోకం చెప్పడం జరిగింది అన్నమాట. సో దాంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ సో దీని అర్థం ఇది అంటే ఇది అధిక మాసం యొక్క డెఫినేషన్ లాగా కనిపిస్తుంది మనకి. కానీ ఈ శ్లోకంలో మనం చెప్పింది ఏంటంటే ఇది శూన్యం. ఇక్కడ సూర్యుడు గనక వేరే రాశికి గనక ఒక చాంద్రమానం చాంద్రమానం జరుగుతున్నప్పుడు సూర్యుడు అదే రాశిలో గనక ఉంటే, వేరే రాశికి వెళ్లకుండా అదే రాశిలో ఉంటే గనక దాన్ని శూన్యమాసం అని అంటారని చెప్పి కనబడతలేదు. ఓకే, సో అది శూన్యమాసం అని చెప్పి అంటారని చెప్పారు ఇక్కడ. అంటే సన్ ఇంకా వేరే జోడియాక్ స్థాయికి వెళ్ళడం అనమాట. అంటే ఆ చాంద్రమానంలో అక్కడే ఉంటే గనక దీన్ని. కానీ ఈ డెఫినేషన్ మనం అధిక మాసానికి, మరి అధిక మాసం అనే ఇది రిఫర్ చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడా కానీ అంటే మళ్ళీ ఇక్కడ శ్లోకంలో మాత్రం చెప్పారు, ఇక్కడ శూన్య మాసం అని చెప్పి శ్లోకంలో చెప్పారు. కానీ అధిక మాసం యొక్క డెఫినేషన్ లాగా ఇది ఉంది. సో అంటే ఎందుకు అన్నది నేనేమనుకుంటానంటే, ఇక్కడ ఈ అధిక మాసం ఎందుకు అన్నారంటే అధిక మాసం కరెక్షన్ కి చేస్తారు. ఈ కాన్సెప్చువల్ గా ఇగో ఈ మాసం మీరు ఇది చెయ్యొద్దు అని చెప్పడం కోసం దాన్ని శూన్య మాసం అని ఈజీగా టర్మ్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రెండు పద్ధతులు ఉన్నాయి కాబట్టి పూర్ణిమ టు పూర్ణిమ, సో దాని ప్రకారం మారుతుంది కాబట్టి ఇది చెప్పారని అనుకుంటున్నాను నేను. సో ఈ డెఫినేషన్ అట్లాగే ఇది దేనికి ఏది చేయకూడదు, దేనికి మంచియో కూడా చెప్పారనమాట. ఇక్కడ ఎందుకు అంటే లాజిక్ ఏంటి అంటే, సూర్యుడు అదే రాశిలో గనక ఉంటే, అంటే సూర్యుడు యొక్క మోషన్ మన చలనం ఒక ఫార్వర్డ్ మోషన్ ఇండికేట్ చేస్తుంది కదా, అది
ఆ మోషన్ లేకపోవటం, స్తబ్దతగా అక్కడ ఉండిపోవటం అన్నది ఒక శూన్యాన్ని ఇండికేట్ చేస్తుందేమని ఒక థాట్. సరే, అట్లాగే ఇది చెప్పారు, సో ఇది స్కిప్ చేస్తాను. అట్లాగే ఇంకా అంటే శూన్యమాసం మిగతా మా జోడియాక్ సైన్స్ కూడా అప్లై చేయొచ్చు, కానీ అప్లై అవ్వదు. ఆస్ట్రోనామికల్ గా చూస్తే ఓన్లీ డ్యూయల్ సైన్స్ లోనే ఎక్కువ అప్లై అవుతుంది. ఓకే, ఇది తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కాన్సెప్ట్. వేణుగోపాల్ గారు, మీకు ఏంటి, మీరు మాట్లాడుతున్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్తున్నారు. స్క్రీన్ మీద కనబడతలేదు సార్. అది మీ ప్రాబ్లం సార్, అందరికి కనపడుతుంది. ఓకే, మాకు కనపడుతుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం చూసాం అనుకోండి, ఇప్పుడు పుష్యమాసం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఇది నెక్స్ట్ది ఇప్పుడు జనవరి క్యాలెండర్ లేదు నా దగ్గర. అది మరి ఈ డెఫినేషన్ ప్రకారం దీన్ని దీన్ని శూన్యమాసం కింద అందామా వద్దా అన్నది అగైన్ ఈ డెఫినేషన్ ప్రకారం చూస్తే అది కనుక ఆ సూర్యుడు మకరానికి వెళ్ళక ముందే ఏదో ఉంటే గనక వెళ్ళిపోతే గనక ఇంకా అది శూన్యమాసం కింద ట్రీట్ అవ్వదు. సరే, ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ వెరైటీస్, అది కూడా నేను చెప్తా. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇట్లాగా ఐ థింక్ శాస్త్రి గారు చెప్పినట్టు ఈ ఫస్ట్ డెఫినేషన్ కూడా మీరు కండెన్స్ చేస్తే దీనికే వస్తుంది, ఎక్కువగా పర్సంటేజ్ దీనికే అప్లై అవుతుంది కదా. ఈ సైన్స్ లో డ్యూయల్ సైన్స్ లో ద్విస్వభావ రాశుల్లో ఉన్నప్పుడు సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు దాన్ని శూన్యమాసం కింద ట్రీట్ చేయండి అని. మరి ఇది ఎందుకు లాజిక్ ఏంటి అంటే ఇది అగైన్ ఇది నా ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం సపోజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం అనుకోండి. ఇది ఔటర్ రింగ్ రోడ్, ఎక్కడో ఒక ఎగ్జిట్ దగ్గర ఎక్కుతాం. ఒక ఎగ్జిట్ దగ్గర ఎక్కినప్పుడు మన స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. సో స్పీడ్ పెరుగుతుంది, పెరిగి కొద్దిసేపు అయ్యాక కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తాం. ఎందుకంటే ఏం ట్రాఫిక్ అంటే ఒక్కోసారి మీరు క్రూజ్ మోడ్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. 120 కిలోమీటర్ స్పీడ్ అంటే 120 కిలోమీటర్స్తో మీరు వెళ్తా ఉండి. అంటే ఫస్ట్ ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతూ ఉంది, తర్వాత కాన్స్టెంట్గా వెళ్తున్నారు. తర్వాత మీకు ట్రాఫిక్ ఏదైనా అడ్డు వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. సో ఇది డ్యూయల్ అన్నమాట, అంటే ద్విస్వభావం కదా. అంటే ఇది ఇప్పుడు మీరు ఊహించండి, దీన్ని మీరు ఎట్లా ఊహించుకోవచ్చు అంటే, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో మీరు ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు, ఎంత చికాకుగా ఉంటుంది అంటే మీరు స్పీడ్ పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అన్నమాట ఇది. అటువంటి ట్రాఫిక్ ఉన్నప్పుడు మీకు చాలా చికాకు ఇబ్బందులు ఉంటుంది. సో లాజికల్ గా ఇది చూస్తే, అందుకని ద్విస్వభావ రాశుల దగ్గర సో అదొక అట్లా లాజికల్ గా ఆలోచిస్తే. సరే, నెక్స్ట్ ఇంకొక రకమైన డెఫినేషన్, అంటే నేను కొన్ని తీసుకున్నాను. ఇంకొక రకమైన డెఫినేషన్, డిఫరెంట్ పీపుల్ ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే వేరే వేరే సాంప్రదాయాల్లో ఎట్లాగా చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఆషాఢం అవాయిడ్ చేస్తాం కదా, అట్లాగే శైవం సాంప్రదాయంలో తపస్కి ఇది, తర్వాత సాక్త దేవి వర్షిప్, వైకానస, అట్లాగే జ్యోతిషాలో ఏం చేస్తాం అన్నది కొన్ని పాయింట్స్. తర్వాత ఇంకొక రకమైన శూన్యమాసం అంటే ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ఆ గ్రహానికి తన ఓన్ ఆ లూనార్ సైకిల్లో ఏదైతే ఉందో తన ఓన్ తిథి రాకపోతే దాన్ని శూన్యమాసం అంటారని చెప్పి. అదేంటి అంటే అగైన్ ఒక చిన్న ఎగ్జాంపుల్, దీని డీటెయిల్స్ లోకి వెళ్ళను నేను. ఇప్పుడు గ్రహానికి దాని తిథి ఏంటి, సో రవి ద్వితీయ
తృతీయ ఇట్లాగా అన్నారు కదా. A month becomes Sunya if the Tithi ruled by the Graha does not occur even once in that lunar month అని చెప్పి అన్నారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సరే, దీని జ్యోతిష్యంలో ఎట్లా వాడతారంటే ఇది కూడా రకరకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది. అట్లాగే జైమిని నారద, ఈ నరపతి జయచర్య వాళ్ళ కొన్ని కాన్సెప్ట్స్ ని వీళ్ళు అప్లై చేశారు ఈ ఫలిత భాగంలో. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రతి చాంద్రమానానికి ఒక గ్రహాన్ని మ్యాప్ చేస్తారు. ఆ మ్యాప్ చేసి చెక్ చేస్తారు అన్నమాట. ఆ గ్రహం ఆ లూనార్ మంత్ లో అది ఎంటీయా, అదే శూన్యం అయిందా అని. శూన్యం అయితే గనక అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఈ కారకత్వాలు, తర్వాత దశాంతర్దశ రిజల్ట్స్ ఇవన్నీ వీక్ అవుతాయని చెప్పి కొంచెం వీక్ చేస్తారు. వీక్ చేసి అంటే దీని ఒక ఫిల్టర్ లాగా వాడతారు అన్నమాట. వాడి కొంచెం ప్రెడిక్షన్ ఇస్తారు. అట్లాగే ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. శూన్య తిథి అని, శూన్య నక్షత్ర అని, శూన్య లగ్న అని. సో దీని కాంబినేషన్స్ తో కొంత అప్లై చేయటం కూడా ఉంది. యా, అంతేనండి చెప్పవచ్చు. అట్లాగే ఇంకోటి కూడా ఉంది. బట్ ఇదేంటంటే ఈ రోహిణి, హస్త, శ్రవణ అంటే చంద్రుడి యొక్క నక్షత్రాలు ఒకే దాంట్లో ఇట్లాగా ఈ ఒక అమావాస్య అమావాస్య ఉంటే ఈ ఇదిలో గనక మ్యాప్ చేసుకుంటే వెళ్ళకపోతే శూన్యం కింద కూడా, అంటే చంద్రుడి నక్షత్రాలు కాబట్టి అట్లా ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా ఉన్నాయి. ఇది అందుకని చెప్పాను, ఇదంతా రీసెర్చ్ చేయాలి, అది చేయాలి. బట్ కొన్ని మంచి బుక్స్ లో అయితే ఏమి దీని గురించిన ఇదేమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగవత కాస్మాలజీ అని చెప్పి ఇది ఒక బుక్. ఇది దీంట్లో అధిక మాసం గురించి, క్షయమాసం గురించి ఉంది కానీ ఇక్కడ శూన్య మాసం గురించిన ట్రీట్మెంట్ అయితే లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. ఆ రీసెర్చ్ కావాల్సిన ఓరియంటేషన్ కూడా ఇచ్చారు. మీరు దీంట్లో చెప్తున్నప్పుడు ఒక విషయంలో నాకు తోచింది ఏంటంటే, ఈ అధిక మాసాన్ని శూన్యమాసంగా చెప్పిన డెఫినిషన్ ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ సోలార్ సిస్టమ్. అదే మన సోలార్ మాసం, అది సౌరమానం ప్రకారం సూర్యుడు రాశి మారుతున్నప్పుడు రాశి మారకుండా చాంద్రమానంలోని మాసం గనక ఉంటే అది అధిక మాసం అవుతుంది. ఇది చాంద్రమానం వాళ్ళు పెట్టుకుంటారు. సౌరమానం వాళ్ళకేంటి, అది శూన్యమాసం. ఆ సౌరమానందే మనం కూడా వాడుతున్నాం. ఇప్పుడు ఈ అధిక మాసాలు లేదా ఈ శూన్య మాసాలు ఎందుకు వస్తాయి అంటే సౌర చాంద్రమానాలని రీకన్సైల్ చేయడానికి. 60 ఏళ్ళకి చాలా దూరం వెళ్తాం. ఆ 60 ఏళ్ళకి వెళ్లకుండా ప్రతి 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకి 8 గంటలు ఏదో ఉంది. దాని ప్రకారం మనం మారుతుంటాయి. అప్పుడు ఈ చంద్రుడు ఎక్కడున్నాడు, ఎక్కడుంటే ఆ పూర్ణిమ మళ్ళీ అదే మాసానికి వస్తుంది, అదే నక్షత్రానికి వస్తుంది వాళ్ళు చూసి, అప్పుడు రవి రాశి మారకుండా, అది సంక్రమణం లేకుండా ఉన్నప్పుడు దాన్ని చాంద్రమానం పాయింట్ ఆఫ్ వ్యూలో అధిక మాసం అవుతుంది. సౌరమానం పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ చాంద్రమాన మాసం నో మాసం. అట్లా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన అది దానికి శూన్యమాసం అట్లా వచ్చింది అక్కడ. ఇక్కడ మనం ఈ ముహూర్త భాగంలో శూన్యమాసం ఎలా వచ్చింది, సంపత్ గారు చెప్పినట్టుగా ఇది ఈ పర్టికులర్ ఈ మాసాలలో ఈ ఈవెంట్స్ జరగబోతున్నాయి. వాళ్ళు ఎక్కడ ఈవెంట్స్ గురించి చెప్పలేదు కానీ ఈ ఈవెంట్స్ జరిగే దగ్గరే జరుగుతున్నాయి. ఏంటది? ఈ 4 ఈవెంట్స్, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈక్వినాక్స్లు. ఇవి వచ్చే మొత్తం 1 మంత్ని వాళ్ళు శూన్యమాసం అని చెప్పేశారు. డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ పర్టికులర్ మంత్. ఎందుకంటే వైబ్రేషన్స్ అన్ని భూమి అదురుతూ ఉంటుంది. అప్పుడు ఈక్వినాక్స్ స్టెబిలైజ్ అవుతున్నప్పుడు అదురుతోంది. ఎందుకంటే ఒక్కరోజు నిలబడాలి. ఆ ఉత్తరాయణ దక్షిణప్పుడు పొడవైన రాత్రి పొడవైన పగలు వస్తాయి. ఆ వైబ్రేషన్స్ని 1 మంత్ పాటు తట్టుకోవాలంటే ఒక లూనార్ సైకిల్ అయిపోవడం కోసం వాళ్ళు శూన్యమాసం అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఈ పనులు చేయొద్దన్నారు, అంతే, ఇంకేం చేయొద్దని లేదు. ఈ పనులు చేయమన్నారు. ఈ పనులు చేయకుండా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పూజలు చేసుకోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పింది అది. మన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పని చేయొద్దు అన్నప్పుడు పూజలు చేసుకోమన్నారు. అంతకన్నా ఏం చేయలేదు. ఇప్పుడు మనం వెళ్ళి సినిమాలు చూస్తున్నాం, ఇంకేదో చేస్తున్నాం కానీ అప్పుడు వాళ్ళకి అవి లేవు కాబట్టి చేయమన్నారు వాళ్ళు. సో
సో ఏది చేసినా సంఘం కోసం, సమాజం కోసం, ప్రకృతి కోసం చేయమన్నారు. అందువల్ల నేను పూజలను చెప్పను, ప్రకృతి ఆరాధన చేయమన్నారు. ప్రకృతి ఆరాధన అంటే మన ఎన్విరాన్మెంటల్గా ఏదో ఒకటి స్టెప్స్ తీసుకోమన్నారు. కానీ మీరు అత్యంత ఇదిగా మంచి బాగా రిసోర్సెస్ చూశారు, చూపించారు. నిజంగా శూన్యమాసం గురించి అసలు మన ఈ ఎపిసోడే ఒక మంచి బేస్ అవుతుంది, లిటరేచర్ అవుతుంది అందరికి. చాలా చాలా ధన్యవాదాలు సార్. యాక్చువల్లీ తిరుప్పావై అని చెప్పి ధనుర్మాసంలో ప్రతిరోజు గుడికి వెళ్తామండి. సో ఆ తిరుప్పావై కూడా ఒక మంచి పరిహారం అన్నమాట. అంటే వైష్ణవ ఆలయానికి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే గనక ఈ మ్యారిటల్ ఇవి ఉన్న వాళ్ళకి కూడా ఈ మంత్ మంచి అదొక పరిహారం కింద కూడా చెప్పారు. తిరుప్పావి చాలా గోదాదేవి చెప్పింది కాబట్టి గోదాదేవి. చాలా ఉన్నాయి దాంట్లో. చాలా ఉన్నాయి. అంటే మళ్ళీ పరిహారాల వైపు వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ ఒక సోర్సెస్ అవుతున్నాయి. మంచి అంటే sources. అయ్యా అన్నిటినీ లింక్ చేయాల్సిందే, ఏది దేన్ని ఐసోలేషన్ లో మనం లేదా ఐసోలేట్ చేసేటట్టు లేదు. చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఉమాకాంతరావు గారు ఎలా అనిపించింది? సురేష్ కుమార్ గారి ప్రెజెంటేషన్ బ్రహ్మాండంగా ఉంది. Sir, actually I am very much thrilled by his presentation Yes. because it is totally అంటే అది మొత్తము మ్యాథమెటికల్ ఓరియంటేషన్ తోటి వారు మనకి ఈ శూన్యమాసం దాని యొక్క థియరీని అంతా కళ్ళకు కట్టినట్టు చూపించారు. శూన్యం అంటే ఏంటని అవునవునవును. మళ్ళీ మాకు కాలేజ్ డేస్ లో మ్యాథమెటిక్స్ లెక్చర్ దానికి వెళ్ళినట్టుగా అనిపించింది సురేష్ గారు. చాలా 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 ధన్యవాదాలు. చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా మిత్రులు, ఇప్పుడు సురేష్ గారి ప్రెజెంటేషన్ అయిన తర్వాత డౌట్ రానివ్వండి, కనీసం సందేహాలు అడగండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా మిత్రులు చెప్పండి, మీ జ్యోతిర్వాణిని వెలువరించండి. కనీసం సందేహాలన్నా అడగండి. ముందుకు రండి ఎవరైనా. ఇంకొక 10 నిమిషాలు తర్వాత మనం గురువుగారిని రమ్మందాం. ఇంతమంది మిత్రులు ఉన్నారు, ఎవరికొరికి ఏదో సందేహం ఉండి ఉండాలి. సార్ నమస్కారం సార్. ఇది దశ అంతర్దశలు ఎలా చూడడం సార్? అది అయ్యా, దశ అంతర్దశలు ఎలా చూడడం అని ఇవాళ మన విషయం అది కాదు కదా సార్. తర్వాత మాట్లాడుకుందాం. దశాంతర్దశలు వేరే పెట్టుకుందాం ఫలితాల గురించి. ఓకే సార్. ఓకే సార్. చంద్ర అని వస్తుంది. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్ అంటారు. చెప్పండి చంద్రశేఖర్. ఋషి ప్రోక్తంగా శూన్యమాసంలో దైవారాధన చేయాలి, శుభకార్యాలు చేయకూడదని మాటని మనం అంగీకరిస్తూనే, ఋషి ప్రోక్తాన్ని గౌరవిస్తూనే, ఈ శూన్యమాసంలో శుభకార్యం చేస్తే ఎటువంటి దుష్ఫలితాలు వస్తున్నాయని మనం ఏమైనా గమనించామా అనే విషయాన్ని పండితుల నుంచి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందండి. మంచి మాట, మంచి ప్రశ్న. శూన్యమాసంలో చేస్తే ఏమవుతుంది అనేది మన వాళ్ళు మనల్ని ఏమీ భయపెట్టలేదు. మామూలుగా పాపకార్యాలు చేసినప్పుడు భయపెట్టారు, ఆ భయంతో కూడినటువంటి అవన్నీ చెప్పారు, ఎగ్జాంపుల్స్ చెప్పారు. కానీ శూన్యమాసంలో ఇది చేయొద్దు అని ఎందుకన్నారంటే, బేసిక్గా ఇది నార్మల్ జనరల్గా మనం దైనందిన జీవితానికి సంబంధించిన దాంట్లో మనం శుభకార్యాలు చేయడానికి మన రిసోర్సెస్ వాడుకుంటాం, మనం కలెక్ట్ చేసుకుంటాము. పెళ్లి చేయాలంటే కొన్ని మన రిసోర్సెస్ వాడతాము, అందరికీ కన్వీనియంట్ ఉండాలి, అప్పుడు మనం శుభకార్యాలు చేయాలి. మీరు గమనిస్తే ఈ 4 మనకి ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, ఈ కాలంలో వీ హ్యావ్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్, అన్నిటిని దాటేసాం. ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా రాత్రులు పనులు చేస్తున్నాం కదా, ఇంతకుముందు అలా చేసేవాళ్ళం. ఆ కాలంలో ఏం జరిగేదంటే, ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలో భారత ఖండంలో ఈ 6 ఋతువుల్లో ఈ ఋతు మార్పిడి, ఋతు సంధి ఇప్పుడు వస్తాయండి. మనకి చూడండి, విపరీతమైన చలి ధనుర్మాసంలో వస్తుంది. ఆ చలి అంత చలిగా ఉన్నప్పుడు నువ్వు పనులు ఎందుకు పెట్టుకుంటావు బాబు, వద్దు అన్నారు. ఈ మీనమాసంలోకి వచ్చేసరికి ఎండలు విపరీత, అప్పుడు లంబకోణంలోకి రాబోతుంది. సన్ను మేషంలోకి వెళ్తాడంటే మనకి 90 డిగ్రీల ఎండలు వస్తాయి. అప్పుడు వద్దురా బాబు, నువ్వు ఆ టైంకి నువ్వు అనవసరంగా పెట్టుకోగలను. ఎందుకంటే ఆ ఎండలు మంచి ఎండ కూడా కాదు,
ఇప్పుడు అందుకే కత్తెర అని వస్తుంది కృత్తికా నక్షత్రంలోకి ఆయన అందాక నిజానికి మంచి ఎండాకాలం కాదు, అది చేంజ్ ఓవర్ అవుతున్నది. మనం ఎప్పుడు మన ఋషులు ఏం చేశారంటే సంధి కాలంలో ఎప్పుడు ఏది చెయ్యకు అన్నారు. అది దానికోసం నువ్వు పాపం అని లేదా భయపెట్టి ఇదవుతుంది నేను చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు చెయ్యొద్దనే కాన్సెప్టే ఉంది, కానీ ఆల్టర్నేటివ్ అనే కాన్సెప్ట్ లేదు అసలు. ఆ రకంగా మనకి మీనమాసంలో ఇటు పూర్తి ఎండలు బాగా ముదిరిపోతుంటాయి, ఇక ఆ ఈక్వినాక్స్ రాబోతుంటుంది. అందువల్ల అప్పుడు స్టెబిలిటీ కోసం పనులు చేయొద్దంటే శుభకార్యాలు చేయొద్దు. ఆ ఎండలకి ఇది మన శిశిర ఋతువు నుంచి వస్తున్న మార్పు అవుతుంది కాబట్టి ఆ ఋతు మార్పిడిలో ఋతుసంధి కాలంలో చూడమన్నారు. ఇక జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం వచ్చేసరికి వర్షాకాలం వస్తుంటుంది, పనులు చేసుకోవాలి, వ్యవసాయ పనులు చేసుకోవాలి. అసలు వ్యవసాయ పనులు చేసుకుందామా లేకుంటే పెళ్లిళ్ళు చేద్దామా, ఇట్లా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇవన్నీ రూల్స్ ఆ సొసైటీలో పెట్టారు, ఈనాడు సొసైటీ కాదు కదా. సో ఆ టైంలో వాళ్ళకి వ్యవసాయ పనులు చేసుకోవాలి. వృషభ రాశి నుంచి అదే ఆషాఢ మాసం జ్యేష్ఠ మాసం నుంచి తొలకరి జల్లు రాగానే అప్పుడు మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు రాగానే మనకి ఋతుపవనాలు వస్తాయి. ఆ ఋతుపవనాలు వచ్చినప్పుడు భూమిని చదువు చేసుకొని పనులు చేసుకుందామా లేకుంటే పెళ్లిళ్ళు చేద్దామా, వద్దన్నారు. అందువల్ల ఆ మిథున మాసంలో వద్దన్నారు. ఇది భారత ఖండానికి ఈ 6 ఋతువులు ఉన్న కారణంగా ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆ లిమిటేషన్ కూడా మనం ఆలోచించాలి. ఇంకా తర్వాత భాద్రపద మాసం దగ్గరికి వచ్చేసరికి ఆశ్వజ మాసం వరకు వర్షాలు పడి భూమి గట్టిగా ఉండదు, బురదగా ఉంటుంది. అందుకే దసరా నాడు మనం సీమోల్లంఘనం చేస్తాం. అంటే ఇంకా బయటికి వెళ్ళిపోవడం, అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ ఆహారం కోసం వ్యవసాయం కోసం పనులకు పోవడం. ఎందుకు అప్పుడు భూమి గట్టి పడుతుంది. ఆ గట్టి పడేటువంటి దానికి మనం ఆ మాసం చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ చలికాలం పెరగబోదు, అప్పుడు పంటలు వస్తుంటాయి. ఈ పంటలు వచ్చే కాలంలో పంటలను నూర్పిడి చేద్దామా ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ కూర్చుందామా. తర్వాత సూర్యుడు కన్యామాసంలో ఉన్నప్పుడు మనం ఆ పీరియడ్ని మనం ఏం చేసాము, దేవతలకని పితృదేవతలకని పెట్టాం. వాళ్ళని రిమెంబర్ చేసుకోవాలి కదా, లేకపోతే మనం మర్చిపోతాం. మనకి అప్పుడు ఇంత రికార్డ్ లేదు, డాక్యుమెంటేషన్ లేదు. సో మన వాళ్ళని మనం మర్చిపోకుండా చనిపోయిన వాళ్ళని, ఈ దక్షిణం వైపు సూర్యుడు వచ్చాడు కాబట్టి అక్కడ దక్షిణంలో సూర్యుడు వెనకాల ఆ లోకాలు ఉంటాయనుకొని ఆ పితృలోకాల కోసం అని చెప్పేసి అది ప్రార్థన చేయమన్నారు. అప్పుడు మళ్ళీ ఈ పనులు ఎంత బాబు, ముందు ఆ పనులు చేసేయి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ విధంగా మనకి ఏదైనా పని చేయాలి అంటే ఇది చేస్తే ఏమవుతుంది అనే దానికి సమాధానం ఇవ్వవలసినంత అవసరం వాళ్ళకి కనపడలేదు. అప్పుడు ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పడానికి ఎప్పుడు అంటే అవకాశం ఉన్నప్పుడు, అసలు వీళ్ళకి అవకాశమే లేదనుకున్నారు వాళ్ళు. అందువల్ల మనకి ఎలాంటి పాపకార్యంలాగా చెప్పలేదు, ఫలితాలంటూ ఏం చెప్పలేదు. ఇక్కడ చెప్పుంటారు, ఇంకా ఉండుంటాయి. ఇదంతా నేను అప్పుడున్న ఈ లిటరేచర్ అంతా ఎట్లా ఉంది అంటే అప్పటి కాలానికి రాయబడింది కాబట్టి అప్పటి కాలంలో ఏది చేస్తారో దాని గురించి ఎక్కువగా చెప్పబడింది. ఆ కారణంగానే ఈ పనులు చేయొద్దు అన్నారు, అంతే. చేసుకోకురా బాబు అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు సంపత్ గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీస్లో చేసుకోమన్నారు. ఎమర్జెన్సీస్లో పనేది వద్దని ఎవరు చెప్పలేదండి. కానీ ఆ ప్రతిదీ ఎమర్జెన్సీ కాదు. వాడు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ నిజంగా ఉన్నప్పుడు చేసుకోమన్నారు. సో ఆ రకంగా మనకి చేసుకుంటే ఫలితాలు ఏమిటి అన్న దాని మీద చర్చించవలసినంత అవసరం వాళ్ళకి కనపడలేదు. అందువల్ల వాళ్ళు అవి రాయలేదు. పురాణాల్లో కూడా అంతగా లేదు. అందుకే ఈ విషయంలో ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు పురాణాల్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఈ మాసాలప్పుడు చేస్తే ఏమవుతుంది అని. ఎందుకంటే అది ప్రాంతీయం, బేసిక్గా ప్రాంతీయం. ఆ ప్రాంతీయంలో మళ్ళీ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, అక్కడి ఋతువులు, ఇక్కడి ఋతువులు, అక్కడి అవకాశాలు, ఇక్కడ అవకాశాలు, మన కన్వీనియన్స్, కంఫర్ట్, ఈ రెండేనండి. ఆ రెండింటి కోసం ఇదని చేయడం జరిగింది. తర్వాత ఇంకెవరో అన్నారు పిండాలు, తర్వాత ఈ శూన్యమాసం. సార్ దానికి దీనికి సంబంధమే లేదండి. పిండాలు వేరు. పిండము అంటే సంస్కృతంలో జీన్, మనం పెట్టే అన్న ముద్ద కాదు. పిండాలంటే అవి కాదు. మామూలుగా పిండము అనేది మనం వాడే పదం, అపరంలో వాడే పదం జీన్స్ సంబంధించి, జెనెటిక్. ఆ పిండంకి ఈ పిండం వచ్చేసింది, మనం అది పెడుతున్నాం. ఆ పిండాలు అయితే ఆ పిండాలకి శూన్యమాసాలకి ఎలాంటి సంబంధం లేదు. అది భాద్రపద మాసం కూడా శూన్యమాసమే. ఇక్కడ ధనుర్మాసం, మన పుష్యమాసం కూడా శూన్యమాసమే. శూన్యమాసంలో ఏమీ చేయదు అన్నప్పుడు మరి పోనీ పితృదేవతలకైనా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చురా బాబు అని అది కాస్త చెప్పారు. సో ఆ రకంగా పితృదేవతల పనులు చేయడానికి శూన్యమాసాలు పనికి వస్తాయి. సో ఈ విధంగా మనకి శూన్యమాసాల గురించి ఈరోజు మంచి ఏమంటాం, కాస్త మనకు ఒక పాయింట్ అంతా తెలిసే అవకాశం కలిగించారు అందరూ. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.
మనం తర్వాత గురువు గారిని సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ ఇది అన్ని నక్షత్రాలకు ఒక్కొక్కటి పౌర్ణమికి గ్యాప్ వస్తే కొన్ని అంటే శ్రవణం టు పూర్వభాద్రకు 3 నక్షత్రాల గ్యాప్, అలానే పూర్వభాద్ర నుంచి మనకు ఉత్తరంలో ఎక్కువ కనిపిస్తుంది సార్ మనకు. ఆశ్వయుజం నుంచి అశ్విని అంటే మనకు పూర్వభాద్ర నుంచి అశ్వినికి 3 వస్తుంటది. మామూలుగా అంటే చైత్రంలో అశ్వినికి వస్తది. అశ్విని తర్వాత వచ్చినాక మళ్ళీ ఇంకా సిరికి చైత్రంలో చిత్త అయిపోయినాక విశాఖకు వస్తది సార్. అంటే వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. అర్థమైంది నాకు ధనంజయ్. దానికి ఏంటి అంటే సార్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎలిప్టిక్ అది ఎక్లిప్టిక్ కదా. ఆ కారణంగా 27 నక్షత్రాలు ఆయన 13 రోజుల్లో ఒకదానికి వెళ్ళిపోతాడు 15 రోజుల్లో. అందువల్ల ప్రతి 15 అంటే ప్రతి నక్షత్రం తర్వాత నక్షత్రం అప్పుడు పూర్ణిమ రావాలి. అందువల్ల 12 పూర్ణిమలు వస్తాయి. ఆ 12 పూర్ణిమలు అప్పుడు రావడానికి ఉత్తర భాగంలో మనకి దగ్గరగా వస్తాయి. ఇప్పుడు శ్రావణం అయితే ఇమీడియట్గా శ్రవణం ధనిష్ట శతభిషం తర్వాత భాద్రపదం వస్తుంది. అక్కడ 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ భాద్రపదం కాగానే ఉత్తర భాద్ర అయిన తర్వాత రేవతి తర్వాత అశ్విని వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళ కృత్తిక భరణి తర్వాత కృత్తిక తర్వాత రోహిణి, మృగశిర తర్వాత మృగశిరకి మార్గశిరం, ఆ తర్వాత ఆర్ద్ర లేదు, పునర్వసు లేదు, పుష్యమికి పుష్యమాసం. అక్కడ మళ్ళీ రెండు నక్షత్రాలు వస్తాయి. ఇదంతా ఏమిటి అంటే చంద్ర పరిభ్రమణపు కక్షలో చంద్రుడు ఎంత దూరంలో ఉంటాడు భూమికి, సూర్యుడికి ఎంత దూరంలో ఉంటాడు తన కక్షలో తానున్నప్పుడు అని భూమికి, సూర్యుడి కాదు భూమికి. సో ఆ క్రమంలో ఇది ఏర్పాటు జరిగింది. ఇదంతా ఇది తప్పకుండా అక్కడికి వచ్చినప్పుడే నిలబెట్టుకోమని కాదండి. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు పరిశీలించి ఆ నక్షత్రం దగ్గరికి ఎక్కువ సార్లు వచ్చాడు కాబట్టి దాని పేరు మీద ఈ మాసం పెట్టేశారు. ఆ కారణంగా ఆ మాసాల పేర్లు వచ్చాయి. కానీ ఆనాడు అక్కడ ఉండవలసిందే అని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రహాల చలనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది తేడా వస్తూనే ఉంటుంది, క్యాలిక్యులేషన్ వస్తూనే ఉంటాయి. అందుకే పంచాంగాల్లో మనం చూసుకుంటుంటాం. దానికి కూడా ఆ నెలలో ఆ నక్షత్రం దగ్గర పూర్ణిమ కాకుంటే దానికన్నా ముందు నక్షత్రం అయితే ఏంటి, ఆ తర్వాత నక్షత్రం అయితే ఏంటి అన్న వివరణ కూడా ఉన్నది. అది మనం అందరం చెప్పుకోవట్లేదు. మన కార్తీక మాసంలో ఆ విషయం వచ్చింది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం కన్నా భరణి ఉన్నప్పుడే సూర్యుడు పూర్ణిమ వస్తే ఏంటి విశేషం, లేదా రోహిణిలో వస్తే ఏంటి విశేషం, ఇలాంటివి చెప్పుకొచ్చారు. ఆ కార్తీక మాసపు ప్రత్యేకతలు మనం చెప్పుకొచ్చారు. మన ఋషులు ఏది వదిలిపెట్టలేదు. ఆల్టర్నేటివ్గా ఆ మాసంలో ఆ నక్షత్రం నాడు ఈ చంద్రుడు లేనట్టయితే ఏ నక్షత్రంలో ఉంటున్నాడు ఏమవుతుంది, మళ్ళీ 2 ఏళ్లకోసారి మళ్ళీ అదే రిపీట్ అవుతూ అప్పుడు అధిక మాసం కూడా వస్తుంది. అప్పుడు రవి మారడు, చంద్రుడు మాత్రం మారిపోతుంటాడు. ఇలాంటివి జరుగుతుంటాయి. అదంతా క్యాలిక్యులేషన్ రికన్సైల్ చేయడానికి మనకు పెట్టుకున్నవి. ఆ విధంగా మనం ఈ పూర్ణిమలో ఆ ఫలానాడు ఆ మాసం పేరు దానికి ఉంది కాబట్టి ఆ నక్షత్రం నాడు తప్పకుండా పూర్ణిమ ఉండవలసిందే అని మనం అనుకోవడానికి వీల్లేదు. అది క్యాలిక్యులేషన్స్తో వస్తుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి. పూర్తి సూర్య చంద్ర భూ భ్రమణాలకు సంబంధించిందే ఈ మాసాలు వస్తాయి. ఆ మాసాల్లో మనం మన 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 ప్రాంతంలో ఏం చేసుకోవడానికే ఎక్కువగా చెప్పబడింది. ఇదని మళ్ళీ తీసుకెళ్ళి అమెరికాలోనే కూర్చుంటే ఇది పనికి రాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అక్కడి వాతావరణం, అక్కడి ఋతువులు, అక్కడి స్టడీ చేయాల్సి ఉంటుంది మనకి. అక్కడే అవన్నీ వస్తాయి. అందువల్ల శూన్య మాసాలకు సంబంధించిన పరిజ్ఞానంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రోజుల్లో మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే భూగోళానికి ఉన్న 4 ముఖ్య సంఘటనల ఆధారంగా ఈ శూన్యమాసాలు, పూజ మాసాలు నిర్ణయం అయి ఉంటాయి అని మనం ఒక హైపోథెసిస్ పెట్టుకున్నాం. ఆ క్రమంగా మనం చూసుకుందాం. ఇంతకుముందు సురేష్ కుమార్ గారు చెప్పినట్టు రీసెర్చ్ చేయడానికి చాలా ఉంటుంది. ముహూర్త భాగానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా మనం ముహూర్తాలే ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే రోజుల్లో ఇంకేం రీసెర్చ్ చేస్తాం అది అర్థం కావట్లేదు. మనం ఏదో కావాలంటే మామ అనిపించుకోవడానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్రకృతి జ్ఞానాన్ని వాడుకోవడం లేదు. ప్రకృతిలో ఏం జరుగుతుందో మనం పట్టించుకోవడం లేదు. కాలం అలా మారింది. ప్రకృతిని మనం శాసించే స్థాయికి వచ్చాం కాబట్టి ఈ ముహూర్తాలకు కూడా ఇంపార్టెన్స్ పోతుందేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేకపోతే నేను గురువు గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం గురువు గారికి చాలా టైం ఇస్తున్నాం.
యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కొంచెం గొంత అసౌకర్యంగానే ఉంది, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చాలా మంచి వైజ్ఞానికమైనటువంటి చర్చ జరుగుతున్న సమయం ఇది. శూన్యమాసాలు, శూన్యము, శూన్యతిథులు, అధిక మాసాలు, ఈ చర్చ అంతా కూడా చాలా పాతకాలం నుంచి మన దగ్గర ఉంది. ఒక రౌండ్ ఈక్వల్ టు అనేటటువంటి భావనలో కూడా మనకు ఒక చోట స్టార్ట్ అయ్యి రౌండ్ చేయటం అనేది 360 డిగ్రీలు పెట్టడం, ఒక వృత్తానికి 360 డిగ్రీలు పెట్టడం కూడా సావనమానాన్ని బేస్ చేసుకుని వచ్చిందనే విషయం కూడా మనకు తెలుసు. ఏదైనా శూన్యకే సున్నా అనేటటువంటిది మనకు వికృతి పదంగా మనం మొదటి నుంచి చూస్తున్నటువంటిది. పాల్కూరి ఆయన ఒకతను తెలుగులో మల్లియ రేచన అనేటి ఆయన అనుకుంటాను, ఆయన అనేక రకాలైనటువంటి పద్యాలు కూడా రాశాడు. సున్నకు సున్నయు కలిపిన సున్నయ్య అనుకుంటూ శూన్యాన్ని గురించి అనేక రకాలుగా పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. జైనులు బాగా వర్క్ చేశారు కూడా దీని మీద. తర్వాత రోజుల్లో అసలు మనం దీనికి ఎటువైపు ఆలోచించాలి అనుకున్నప్పుడు అందరిలాగే ఇక్కడ కొన్ని రకాల కాన్సెప్ట్స్ కనపడుతుంటాయి. దీనికి ఫలిత జ్యోతిష్యానికి ఎటువంటి సంబంధాలు లేవు 100%. ఇది సైద్ధాంతికమైనటువంటి అంశమే. మనకు మిథున అసలు మొట్టమొదటి నుంచి చెప్పినటువంటిది మనకు కొంత కథాత్మకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నటువంటిదంతా కూడా సౌరమానాలను బేస్ చేసుకునే కనపడుతుంది. అది సాయన సౌరమా నిరయనమా అనేటటువంటిది మాత్రం మన దగ్గర ఉండి మనం నిరయన మాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. మిథున మాసము అని చెప్పేసానంటే సూర్యుడు మిథునంలో సంచరించే కాలము. మన పూర్వీకులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ శూన్య సంబంధమైనటువంటి అంశం ఏంటంటే వైవాహిక జీవితం లోపల పక్కన భార్య లేదా భర్త ఉండకూడని శూన్యం. అది ఆ శూన్యత్వాన్ని మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ సందర్భంలో పక్కన ఉండకూడదు శూన్యం. శూన్యం ఉంచకుండా తప్పనిసరిగా పక్కన పెట్టుకోండి అనే అశూన్య శయన వ్రతాలు కూడా ఉన్నాయండి, మనం చూసుకోం. కానీ తప్పనిసరిగా కలిసి ఉండండి అని చెప్పినటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి మన దగ్గర. అందుకని ఈ శూన్యం అనేటటువంటిది ఎప్పుడైతే పక్కన ఎవరు లేరు అనగలిగినటువంటి స్థితి తీసుకొని ఎందుకు రావాలి అనుకున్నప్పుడు మిథునము మైథున మాసంగా మొట్టమొదటి నుంచి మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మిథునంలో మైథునం, ఆ మైథున భావాలు ఈ సూర్యుని వల్ల ఆ భావాలకు ఈ ప్రకృతిలో దెబ్బతింటాయి అనేటటువంటి ఒక సూచన చేశారు మన వాళ్ళు. మైథున భావాలు ఎప్పుడైతే ఈ ప్రకృతిలో సరి అయిన విధంగా లేవో అందుకని ఈ మాసం మొత్తం ఎవరు కూడా ఈ భాగాల్లో ఉండకండి అన్నారు. ఇక అది మన వాళ్ళు మార్చి 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 తీసుకొని వచ్చేసి మొదటి 5 ఏళ్ల వరకు అన్నారు, ఇంకేదో అన్నారు. చివరికి పెళ్ళైన సంవత్సరం వరకు తీసుకొచ్చారు. దానికి చిట్ట చివరికి తీసుకెళ్ళిపోయి వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉండొచ్చండి, అల్లుడు ఒక దగ్గర ఉండకూడదు, మా కోడలు ఒక దగ్గర ఉండకూడదని చివరికి ఈ దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఉంటే ఏమి చచ్చిపోతారట అని కూడా తీసుకొచ్చారు చివరికి. అందుకని వీళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి వాళ్ళిద్దరు కాశీకి వెళ్ళిపోతున్నారు, లేదా మీరిద్దరు పోయి హోటల్లో ఉండండి అని పంపిస్తున్నారు. ఇది ఇంత బలహీనమైన సమాజంలోకి వచ్చేసాం. ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోండి. శూన్యం అంటే పక్కన ఉండకూడదు. ఏకభుక్తం భూషయనం అనగలిగిన పదాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శూన్యమే. అది ఉపవాసాది తిథుల్లో అన్నిట్లోనూ వర్తిస్తుంది. మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా శూన్య శబ్దానికి ఇదే వర్తించాలి. అట్లా వర్తించిన సందర్భాల లోపల ఆ మాసం లోపల మైథున భావాలు దెబ్బతినకూడదు. కాబట్టి ఈ 4 ప్రత్యేకమైన స్థలాల లోపల సూర్యుడు ప్రవేశించినప్పుడు ఇటువంటి భావాలకే దెబ్బతింటుంది అని. దీనికి అపోజిట్ లో ఉన్నటువంటి కన్యాకుమారి ఇప్పుడు ఆషాఢ మాసానికి రిలేటెడ్ గా చూసుకుంటూ వచ్చారు. మొట్టమొదటి చెప్పేది మిథున మాసానికే చెప్పారు. మరి మన వాళ్ళందరూ కూడా పాటించేదంతా కూడా ఆషాఢ మాసమే కాబట్టి దానికి రెండింటినీ కలయికగా ఉన్నటువంటి మాసాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మిగతా రోజుల్లో చేయండి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంది. అంటే ఇవన్నీ ఎక్సెప్షన్స్. రాను తగ్గించుకుంటూ రావటం, తక్కువ కాలం మనం త్యజించి ఎక్కువ కాలం ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం అన్నమాట.
దీనికి అపోజిట్ లో ఉండేటటువంటి మాసము మనకు అదేమవుతుంది, ధనుర్మాసానికి ఇస్తుంది. ధనుస్సుకు మనకు సాహిత్య కథనాలలో భాగంగా ధనుర్ధారి అయినటువంటి మన్మధుని మాసం అది. ఈ రెండు గమ్మత్తుగా, మన్మధుడు ఉదయిస్తున్నప్పుడేమో శివుడు అస్తమిస్తుంటాడు, శివుడు ఉదయిస్తున్నప్పుడు మన్మధుడు అస్తమిస్తాడు అనేటటువంటి కథనం ఏర్పడటానికి కారణమైనటువంటి రెండు రాసులు కూడా ఇవి కూడా. అందుకని ఈ మన్మధుడు ఉదయించేటటువంటి సందర్భము, మన్మధుని లోపల సూర్యుడు ఉన్నప్పుడు మరి మన్మథ భావాలు కూడా దెబ్బతింటాయి కదా. అందుకని ఆ సమయము పనికిరాదు. ఒకనొక సందర్భంలో శివుడు మన్మధుడు ఈ కథ అంతా కూడా మనకు తెలిసినటువంటిది, కుమార సంభవ గాథకు మూలమైనటువంటి గాథలకు సంబంధించిన అంశం. ఈ ఒక సాహిత్య కథనాంశంగా బయటకు వచ్చిందంటే అంతకుముందు దీని మీద ప్రత్యేకమైన ప్రయోగం జరిగింది కాబట్టి ఈ రాసుల్లోకి ప్రత్యేకంగా సూర్యుడు ప్రవేశించినప్పుడు మాత్రం వ్యక్తుల లోపల లేదా ఈ ప్రకృతి లోపల ఈ భావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా శూన్యంగా ఉంచండి. ధనుర్మాసం ఏం చేస్తున్నాం మరి అంటే చక్కగా కూర్చొని రోజు పొద్దున్న లేచి విష్ణు పూజ, ఆండాళ్ళు కూడా అదే పని చేసింది. 30 రోజుల పాటు పాశురాలు చదువుకుంటూ వెళ్ళి 31వ రోజు నాడు వెళ్ళి ఆయన పెళ్లి చేసుకుంది అనేటటువంటి. భోగి నాడు పెళ్లి చేసుకుని, భోగి సంక్రాంతి పెళ్లి చేసుకుంటుంది. ఇలా మనం చూసుకునేటట్టయితే ఈ 30 రోజుల పాటు చేసిన పని ఏంటంటే ఏకభుక్తం భూషేన, ఇదే పని. తర్వాత మరి ఖాళీగా ఉంటా ఏం చేసుకోవాలి అని చెప్పేసి అంటే శూన్యంగా ఉన్నది. ఖాళీగా అంటే అర్థం ఏంటి అంటే ఇతరమైనటువంటి వైదిక కార్యకలాపాలు, వైదిక బట్టి అనేది వివాహాదులు, గృహప్రవేశాదులు, వాటి ద్వారా వచ్చే ఆనందాదులు, వీటి మీద దృష్టి పెట్టకుండా చేయవలసిన గమ్యం ఏంటంటే పరిపూర్ణంగా మనస్సును మరొక చోట, శక్తి ఎక్కడ కేంద్రీకరిస్తే మనకు శక్తి వస్తుందో అక్కడ కేంద్రీకరించడం కోసం అనేక రకాల కార్యక్రమాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు అధిక మాసం అనగానే వెంటనే నారాయణ మాసం అని పేరు పెట్టి భాగవత సప్తాహాలు చేయడం, నమస్కారాలు చేసుకోవడం, అనేక రకాల కార్యక్రమాల్లో నిమగ్నం కావడం ఎట్లాగైతే ఉంటుందో ఈ సమయంలో కూడా అదే పని చేయమని చెప్పారు. వ్యవసాయదారులు వ్యవసాయ పనులలో వెళ్ళిపోతుంటారు, ఇంకో పనులకు వెళ్ళిపోతుంటారు. కానీ సాధారణంగా కొంతమంది వ్యక్తులు ఉంటారు ఖాళీ కూర్చుంటారు ఇంట్లో. వీళ్ళతో కూడా కొన్ని సమస్యలే. అందుకని వీళ్ళని దైవం వైపు తీసుకుని వెళ్ళిపోయి అనవసరమైన ఆలోచన నుంచి దూరం చేయాలనే భావంతో చెప్పినటువంటి కూడా దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి సరిగ్గా లేదు. ఈ ప్రకృతి సరిగ్గా లేనప్పుడు ఈ ఆలోచనలు దూరంగా కావాలి. అందుకని ఆ మనస్సును తీసుకెళ్ళి ఈ 30 రోజులు దీక్ష, ఆ 30 రోజులు దీక్ష. ఎప్పుడు ఇదే పనులు కావు కదా జీవితం అంతా ఉండేది. మరొక వైపు మీ దృష్టి కేంద్రీకరించండి. శక్తి పెంచుకునే సమయాలు తప్ప శక్తి కోల్పోయే సమయాలు కావు. మీరు ఈ సమయంలో ఇటువంటి పనులు కనుక చేసేటట్టయితే మీ శక్తిని ఎక్కువగా కోల్పోతారు. తక్కువ సమయంలో జాగ్రత్త అని హెచ్చరించేటటువంటి విధానం ఇదంతా కూడా. అందుకని అటు మన్మథ భావాలు, ఇటు మైథున భావాలు మెయిన్ గా మనకు కనిపించేటటువంటి అయితే దీన్ని అనుసరించి మిగతా రెండింటిని కూడా మనం ఊహించాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. ఇక్కడ కన్యామాసం అనేది శక్తి మాసం కిందకి మన వాళ్ళు సంకేతంగా తీసుకున్నారు. ఆ శక్తితో కలిసి ఉండేటటువంటి సమయం లోపల నువ్వు అనవసరంగా చేసుకునేటువంటి పనులన్నీ కూడా ఇవి ఉండకూడదు. శక్తి సముపార్జించవలసిన సమయంలో శక్తి కోల్పోయే పనులు చేయకూడదు అనేటటువంటి సందర్భం లోపల కన్యామాసం మొత్తం మనం మనస్ఫూర్తిగా భగవంతుడితో ఎక్కువసేపు గడపడం. అందుకనే మనకు అన్ని కూడా నవరాత్రులన్నీ కూడా కనిపించేది కన్యామాసంలోనే వస్తాయి. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడే. కన్యామాసం వస్తేనే అది తప్పనిసరిగా మనకు నవరాత్రి భావన మనకు ఏర్పడుతూ వస్తుంటుంది. అందుకని ఆ శక్తిని సమన్వయం చేసుకుంటూ పెంచుకుంటూ పోవలసిన సమయం కాబట్టి మనకు దీక్షలే ప్రాధాన్యం అక్కడ. అందుకని అక్కడ శూన్యమే, అక్కడ ఏకభుక్తం భూషయనమే. పరిపూర్ణంగా ఎప్పటికీ ఏ లలితా పారాయణంలో, ఈ పారాయణంలో, ఆ పారాయణంలో తీసుకుంటూ వెళ్ళిపోవటం అనేది. ఇది మీనం దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం కొంచెం దీని మీద కొంచెం కాంట్రవర్సీలు అవి వస్తున్నాయి. ఎందుకంటే శుభకార్యాలు చేసుకునే అవకాశాలు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మిగిలిన వాళ్ళకి ఏమీ లేవు అని చెప్పేసినప్పుడు అందరికీ కూడా ఈ ఒక్క అంశంలోనే కొంచెం ఎక్సెప్షనల్లీ అని చెప్పేసిన పదం తీసుకుంటూ వస్తున్నారు. కానీ మిగిలిన మూడింటికి మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు చెప్పినటువంటి సాహిత్య కథనాంశాల ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా మిథునము, కన్య, ధనుస్సు అనే మూడిటికి కూడా ఈ తమను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ సంవత్సరంలో ఈ 3 మాసాలు ఖచ్చితంగా భగవంతుడితో ఎక్కువసేపు గడుపుతూ మిగిలిన మాసాల లోపల నీ గొప్పతనాన్ని చూపించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండు అని చెప్పి. ఇవన్నీ అందరికీ చెప్తారా అనేటటువంటిది కూడా ధర్మశాస్త్రంలో ఒక చర్చ. రోజు పొద్దున్న లేచి కూలి పని చేసుకునేవాడికి, అదేవిధంగా వెళ్ళి వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యక్తికి, మరి ఇటువంటి వాళ్ళందరూ రోజంతా కష్టించేటటువంటి జీవుల కోసం ఇటువంటివన్నీ కూడా ఎవరికి చెప్పలేదండి. ఎక్కువ శాతం చెప్పినటువంటి విధానం అంతా కూడా ఎవరికంటే ఇళ్లలో కూర్చొని కడుపు నిండా భోజనం చేసి
నాలుగు మంచి మాటలు అందరికీ చెప్పుకుంటూ మనసు ఇంట్లోనే భార్యాభర్తలు ఎక్కువసేపు గడిపేటటువంటి వ్యక్తులకే సూత్రాలు ఎక్కువ పెట్టారు. అందుకనే బ్రాహ్మణులకి ఎక్కువ సూత్రాలు ఉంటాయి. మిగిలిన వాళ్ళకి ఆచరణాత్మకమైన సూత్రాలు తక్కువగా ఉంటాయి. ఇప్పటి రోజుల్లో బ్రాహ్మణ గురించి నేను మాట్లాడట్లేదండి. పూర్వకాలం లోపల ఉండేటటువంటి బ్రహ్మతత్వంతో నలుగురికి మేలు చేసేటువంటి విధానం. క్షత్రియులైనా మిగతా వాళ్ళైనా కానీ వాళ్ళ డ్యూటీస్ లో ఉంటారు. డ్యూటీస్ లో పొద్దున్న నుంచి పొద్దున్న దాకా పనిచేసేటటువంటి వ్యక్తులు, కలిసిపోయి వచ్చినటువంటి వ్యక్తులకు వీళ్ళన్నిటి కూడా ఎక్సెప్షనల్లీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిని బట్టి ధర్మశాస్త్రం నిర్దేశించిన విధానాలే అవి. అందరికీ ఒకే రకమైన సార్వకాలిక ధర్మాలు, సార్వజనీన ధర్మాలు ఉండవు. ఆ ధర్మాల విషయంలో బ్రాహ్మణులకు ఎక్కువ సూత్రాలు పెట్టేవాళ్ళు పూర్వకాలంలో. కారణం ఏంటంటే వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు, భార్యాభర్తలు ఇంట్లో ఉంటారు, భావాలు కలిసిన వాళ్ళు ఉంటుంటారు, అనేక రకాలుగా అనేక సమయాల్లో విధానం ఉంటుంది. కాబట్టి దైవంతో గడపకుండా ఆలోచనల లోపల ఇటు మారతాడేమో అని చెప్పేసి వీళ్ళకి ఎక్కువ పెట్టారు. బ్రాహ్మణులు అనే పదానికి ఇంకా గట్టిగా సూత్రం చెప్పాలంటే సైంటిస్టులు అని అర్థం. మంచి బ్రహ్మతత్వం మీద ఎప్పుడూ దృష్టి పెట్టి ఆలోచించవలసిన వాడల్లా లోకతత్వం వైపు దృష్టి పెట్టి అనవసరంగా ఇటువైపు దృష్టి కేంద్రీకరించి నీ మనసును పాడు చేసుకోకుండా ఈ సమయంలో మళ్ళీ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ కాలం అండ్ ప్రకృతి, అటువైపు దృష్టికి సారించు అని చెప్పడం కోసం చేసినటువంటి ఏర్పాటు ఇదంతా. మనసును అటు కేటాయించకుండా ఇంట్లో కూర్చుంటాం, ఖాళీగా ఉంటాం కాబట్టి ఎప్పుడు పడితే ఏ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే నిషిద్ధము వద్దు అని చెప్పడం కోసం పదాలను అనేక రకాలుగా వాడారు. మన వాళ్ళందరూ చెప్పిన సూత్రాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. కుజదోషం అంటే కుజునికి దోషం కాదు కదా, మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. వ్యక్తుల లోపల కాముక ప్రవృత్తి పెరిగేటటువంటి వ్యక్తులకు ఆ కుజదోష భావన పెరుగుతూ ఉంటుంది. ఆ కాముక ప్రవృత్తిని తగ్గించుకోవాలి కాబట్టి జాగ్రత్త నాయన అని చెప్పేటటువంటి చిన్న వయసులో ఇద్దరి మధ్య లోపల ఆత్మీయత లేకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంచెం చూసుకోండి అని చెప్పేసి చెప్పడం కోసం అందులో ఇద్దరికి కుజదోషం అంటే ఇద్దరిని పెళ్లి చేసుకోండి అని చెప్పిన కారణాలు అది కుజదోషం. అంటే కుజునికి ఆ దోషం కాదు కదా. అట్లాగే శూన్యమాసం అని చెప్పేసానంటే మనం నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో మన మనస్సుకు అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా మనని మనం ఉద్ధరించుకోవడం కోసం, మన శక్తిని పెంచుకోవడం కోసం, మనం భగవంతునితో చేరే కోసం ఆ ప్రకృతి లోపల ఉండే ఏదో సూక్ష్మాంశం వైపు మనం దృష్టి సారించి మన శక్తిని ఆ శక్తిలోని కలుపుకోవడం కోసం చేసేటటువంటి తీవ్రమైన ప్రయత్నానికి అవి మంచి మాసాలుగా పెట్టారు. మిగిలిన పనులు లేవు, బయటికి పోయేది లేదు, వైదిక కార్యక్రమాలు లేవు, స్మారక కార్యక్రమాలు లేవు అంటే నువ్వేం చేస్తావు మరి? ఇంట్లో కూర్చొని అంటే కూర్చొని భగవంతునితో కూర్చో, ఈ ఎనర్జీ సంపాదించు. మళ్ళీ నెక్స్ట్ 2-3 months నీకు అదే వర్క్ ఉంటుంది. అక్కడ పోయి ధనం సంపాదిస్తావు, లోకంలో ఉంటావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే కాలం ఎప్పుడా? ఈ ఉద్ధరించుకునేటువంటి కాలాల్లో ఈ ప్రకృతి ఎప్పుడైతే నీకు సమన్వయం చేస్తూ ఉంటుందో ఈ కాలాల్లో నువ్వు అనవసరంగా ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడద్దు అని చెప్పేసినటువంటి ఒక రకమైన ధర్మం మనది. అయితే ఇంతకుముందు సైంటిఫిక్ గా వెళ్ళి చెప్పినటువంటి అన్ని విషయాలకు సంబంధించిన ఆ మార్పులు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో ఆ మార్పులప్పుడే ఈ ప్రకృతి మార్పు వస్తుంది. ఆ మార్పులకు అనుగుణంగా ప్రకృతి గుర్తించింది కాబట్టి వాటికి పేర్లు కూడా అట్లాగే పెట్టి ఆ పేర్లకు తగ్గట్టుగా మన వాళ్ళందరూ కూడా భారతీయ ధర్మంలో అద్భుతమైనటువంటి విధానం ఉంటుందండి. మొదలు దాని వెనుక విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానాన్ని కామన్ వ్యక్తికి అర్థం చేయించడానికి తగిన పేర్లు పెడతారు. నక్షత్రాలకు పేర్లు పెడతారు, గ్రహాలకు పేరు, అదేంటి నక్షత్రాల అధిదైవాలు. ఇప్పుడు మనం అధిపతులుగా ఏదో కృతిక అనగానే రవి అంటున్నాం కాదండి. కృతిక అంటే అగ్ని అని పేరు పెట్టుకుంటాం. రోహిణి అనగానే మనకు ప్రజాపతి అని అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకునే పేర్లన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఉదయాస్తమయాలకు తగిన పేర్లు పెట్టుకుంటూ వచ్చాం. ఈ పేర్లకు నామీకరణాలకు తగినట్టుగా కథలు అల్లాం. ఆ కథలను కామన్ మ్యాన్కి అందించాం. ఎందుకు ఈ కామన్ మ్యాన్కి అందించాలంటే ఆ మూలాన్ని అర్థం చేసుకోవడం వాళ్ళు కొంతమంది ఉంటారు, కథార్థం తెలుసుకునైనా కొన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అని చెప్పేసి. అందుకని ఆ ధోరణిలో మనని మనం ఆలోచింపజేసుకుంటూ అన్ని వైపుల నుంచి ఇంకా కొంచెం పరిశోధన చేసుకునేటట్టయితే ఈ శూన్యమాసాలకు సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి మనం భావిద్దాం. ఇది మంచి టాపిక్ మనకు బయటకు వచ్చినటువంటిది శూన్యమాసాలు. అట్లాగే అధిక మాసం విషయంలో కూడా మొదటి నుంచి మనకు ఉన్నది చాంద్ర సౌరమానైన ప్రభువాది సంవత్సరాల మధ్య అని చెప్పినప్పుడు 2 మాసాలకు సంబంధించిందే మనం చెప్తున్నాం మొదటి నుంచి. వేదంలో ఉన్నప్పటి నుంచే సంసర్పం, అమస్పతి అవన్నీ మాసాలు మనకు ఉన్నాయి వైదిక మాసాల్లో కూడా. అటువంటి మాసాలే ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఆ సందర్భాలు వచ్చినప్పుడు కూడా అనవసరమైన పనులు చేయకుండా ఏం పని ఉండదు కాబట్టి భగవంతుడితో కూర్చోవడం ఒకటే పని. ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పటం అనేటటువంటిది విషయం కాబట్టి ఆయా మాసాల్లో మన మనస్సును ఎక్కువసేపు అటువైపు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేసుకుందాం.
ఇది ఒక మంచి వరుస, ఇది మంచి అవకాశం కూడా మనకు. ఈ మూలాలు అర్థం చేసుకుంటూ ఈ కథ వెనక నుంచి మూలాలు ఇంకా మూలాలు వెళ్తుంటుంటే మనకు అసలైనటువంటి ప్రకృతి రహస్యాలు అర్థమవుతుంటాయి. చాలా గొప్పనైనటువంటి విషయాన్ని సురేష్ గోపాల్ గారు కానీ ఇతర విషయాలు కానీ బాగా అందించారు. వాటన్నిటిని వెనక సమన్వయం గురుగారు సోమనాథ్ శాస్త్రి గారు కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ అంశాలతోని మనం పరిపూర్ణంగా ఇంకా కొంచెం మానసికంగా వికాసం పొందుతూ అనవసరంగా ఆషాఢ మాసాల్లో ఇబ్బందులు పెట్టుకోకుండా, ఏ ధనుర్మాసాల లోపల ఏముంది అని అనకుండా ఒకరికొకరు చెప్పుకుంటూనైనా కానీ దీని భావాన్ని విస్తరింపజేయాలని చెప్పేసి జ్యోతిర్వాణి ద్వారా అందరినీ కోరుకుంటూ ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. జ్యోతిర్వాణి నుంచి కూడా అనుకుంటున్నటువంటిదండి మిత్రులారా, శాస్త్రి గారు మనకు 30 ఇచ్చారు, మొత్తం కూడా వరుసలో ఎన్ని రోజుల నుంచి వేసింది. మనం ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రత్యక్షంగా కలిసి ఎవరైనా ఏ టాపిక్ తీసుకున్నా పర్వాలేదు, అవసరమైతే ఒకరు 2 టాపిక్స్ తీసుకున్నా పర్వాలేదు, మనం కనీసం ఒక 50 వ్యాసాలతోనైనా కానీ ఒక సంచిక వివరించుకునేటట్టయితే ఇన్ని రోజులు మనం చేసినటువంటి ఈ కృషికి ఒక రూపం వస్తుంది, జ్యోతిర్వాణికి ఒక రూపం వస్తుంది. దాన్ని సాధికారికంగా దీన్ని మీరు ఎడిట్ చేసి సాధ్యమైనంత వరకు పరిశోధన చేయండి, చేసి వ్యాసం రాయండి. మాట్లాడలేని వాళ్ళు వ్యాసాలు రాసేవాళ్ళు ఉంటారు, మాట్లాడగలిగిన వాళ్ళు కూడా వ్యాసాలు రాసేవాళ్ళు ఉంటుంటారు. అది ఇంగ్లీష్ భాషలో రాస్తారా, తెలుగు భాషలో రాస్తారా, తర్వాత తర్జుమా చేసి 2 భాషలో రాస్తారా, మీ ఇష్టం. కానీ మొత్తానికి అందరూ రాసి మన వాళ్ళు ఇచ్చినటువంటి సమయం మీకు డిసెంబర్ చివరి లోపల అందించమని చెప్పేసి డాక్టర్ ప్రభా గారు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్టుగా గుర్తు నాకు. దయచేసి అది నెక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చిందని చెప్పేసి గుర్తించండి. మీరు ఇచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి, మళ్ళీ పుస్తక రూపంలోకి తీసుకొని రావాలి, దానికి వరుస ఏర్పాటు చేయాలి, మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలి, మళ్ళీ మనం అందరం కలిసి ఒక రోజు శాస్త్రీయంగా సబ్జెక్టు మీద ఆనందించాలి, మంచి సెమినార్ పెట్టుకోవాలి, పనులన్నీ ఉన్నాయి. దయచేసి మంచి వ్యాసాల కన్నిని ఒకదాన్ని మీరు మళ్ళీ తయారు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని గ్రూప్ లోనో లేకుంటే ప్రభా గారికో మెయిల్ ద్వారా అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ నమస్కారం, సెలవండి.